నమస్తే 10 టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఒక ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆర్కిటెక్చర్ని ఒక ఒక లెవెల్కి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. అండ్ సినిమాలలో మనం చాలా సినిమా అంటేనే రంగుల ప్రపంచం. అటువంటి రంగుల ప్రపంచంలో సామాన్య ప్రేక్షకుడు కోరుకునేది కళాఖండాలని చాలా అందంగా ఊహించుకుంటూ ఉంటాడు. అటువంటిది చూస్తే చాలా అబ్బురపడుతూ ఉంటాడు. సహజంగా మనం ఓన్గా కొన్ని ప్లేసెస్కి వెళ్ళలేం. అటువంటి వాళ్ళందరూ కూడా సినిమాల్లో ఆ సెట్స్ని చూసి ఆనందపడుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుందామని తన్మయత్వం అవుతూ ఉంటారు సామాన్య ప్రజలు. అటువంటి ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే విధంగా సినిమాలలో అంత అద్భుతమైనటువంటి సెట్స్ వేస్తూ ఉంటారు ఆర్ట్ డైరెక్టర్లు. అటువంటి ఆర్ట్ డైరెక్టర్ అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్, అలాగే ఏకశిలా నగరం కొత్తగా నిర్మించారు. కృష్ణశిలతో యాదగిరి గుట్టని నిర్మించిన ఆర్కిటెక్చర్ అంత అద్భుతంగా రావడానికి కారకులైనటువంటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ ఆర్కిటెక్చర్ వైపు ఆయన ఎట్లా అడుగులు పడ్డాయి, అండ్ అలాగే యాదగిరిగుట్ట నిర్మాణంలో ఎటువంటి అనుభవాలు ఆయనకి ఎదురయ్యాయి అనే విషయాలని ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఆనంద్ సాయి గారు, అడవుల్లోకి వెళ్ళిపోదాం అనుకున్న మీరు పవన్ కళ్యాణ్ గారు అటువైపు నుంచి ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసి ఆర్కిటెక్చర్ వైపు అడుగు పెట్టడం ఈ జర్నీ ఎలా సాగింది? అంటే ఏది ప్లాన్డ్ ఏది డిజైన్ చేయలేదండి. అంటే ఒక్కొక్కసారి నాకు టెంపుల్ అనేది ఎప్పటి నుంచో ఆ ఇంట్రెస్ట్ ఉంది. అంటే చైల్డ్హుడ్ నుంచి చెన్నైలో పుట్టడం, అక్కడ ఉన్న టెంపుల్స్లో ఎక్కువగా ఇప్పుడు చెన్నైలో చూస్తే మీకు ఎవ్రీ కార్నర్ ఒక టెంపుల్ ఉంటుంటుంది. సో ఆ టెంపుల్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎక్కువ నాకు. ఈవెన్ దో మై ఫోర్ ఫాదర్స్ అయినా సరే, మా ఫాదర్ అయినా మోర్ ఇంటూ టెంపుల్స్. అంటే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళడం ఒకటి, అండ్ ఐ లైక్ ద ఆర్కిటెక్చర్. సో బట్ నేను ఎప్పుడు ఐ డెంట్ డిజైన్ ఇట్. నేను అంటే ఈ రకంగా టెంపుల్ డిజైన్ చేస్తాననేది, లేదంటే ఫిలింలో ఆర్ట్ డైరెక్టర్ అవుతానని ఎప్పుడు నాకు ప్లానింగ్ ఎప్పుడు లేదు. సో బట్ యూనో మనం డెడికేషన్గా అంటే లైఫ్లో డెడికేషన్గా ముందుకు వెళ్ళాలంటే వీ నీడ్ సంథింగ్ టు అచీవ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫాదర్ ఆల్రెడీ వెరీ ఎస్టాబ్లిష్డ్ ఆర్ట్ డైరెక్టర్, బి చలం గారు. సో నాన్నగారు దగ్గర దగ్గర 700 సినిమాలు చేశారు, డిఫరెంట్ లాంగ్వేజెస్. గోవింద గోవింద, జగడ తిలోక్ సుందరి, ఇట్లా సినిమాలని చాలా సినిమాలు చేశారు. సో నాకు డెఫినెట్గా ఆర్ట్ అనేది మా ఫాదర్ దగ్గర నుంచి వచ్చింది. అంటే అప్పుడులో ఆర్ట్ అనేటప్పుడు అందరూ బేసిక్గా ఈ 3D డ్రాయింగ్ ఏమైనా ఉండదండి, బేసిక్గా హ్యాండ్ డ్రాయింగ్స్ ఎక్కువ ఉంటుంది. సో నాకు మా ఫాదర్తో నేను షూటింగ్ ట్రావెల్ చేసాను తప్ప ఇప్పుడు నేను డ్రాయింగ్స్ అనేది ఇప్పుడు ప్రాక్టీస్ చేయలేదు. అండ్ లేటర్ ఆన్ స్టేజెస్ టెంపుల్ చూస్తున్నప్పుడు అంతా సో జస్ట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు. సో అది నాకు బాగా అలవాటు అయిపోయింది. చాలా చూస్తున్నాము నాకేంటంటే ఇప్పుడు ఈవెన్ దో ఫ్లైట్లో వెళ్ళినా కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను, డ్రా చేస్తాను. సో నాకు అదొక హ్యాబిట్ అయిందండి. సార్, ఇమాజినేషన్ని రియలిస్టిక్గా తీసుకురావడం అనేది చాలా మందికి సాధ్యమయ్యే పని కాదు, అండ్ అంత సింపుల్గా కూడా కాదు. సో దాని ఉండే ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? ప్రాసెస్ అంటే ఇప్పుడు బేసిక్గా నాకేంటంటే నేను ఐఎమ్ ఏ డ్రీమర్ అండి. డ్రీమ్ చేస్తాను ప్రతిదీ. మనం ఒకటి డ్రీమ్ చేస్తే డెఫినెట్గా ఆ డ్రీమ్లో నుంచి వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సెట్స్, బ్యూటిఫుల్ ఇమాజినేషన్స్ అంటే. సో నాకు ఆ ఎర్లీ అవర్స్ ఆఫ్ మార్నింగ్, ఇప్పుడు నాకు ఒక సాంగ్ ఇచ్చారనుకోండి, ఆ సాంగ్ ఎట్లా ఉండాలి. ఎగ్జాంపుల్ అంటే రీసెంట్ ఏమంటే శక్తిలో ఒక సాంగ్, బోట్స్ అని పైన ఫ్లై అవుతుంటాయి, ఇట్లాంటి కాన్సెప్ట్ అంతా నాకు జస్ట్ అనిపించింది ఇట్లా ఉంటే బాగుంటుంది. సో దెన్ ఐ డ్రీమ్ ఎర్లీ మార్నింగ్ ఐ డూ ద స్కెచెస్. అంటే నేను మార్నింగ్ లేచి మళ్ళీ ఏ టైంలో స్కెచెస్ చేయను, సో ఫ్రెష్ మైండ్తో డ్రా చేస్తాను. సో అప్పుడు ఏం వస్తుంది అనేది. సో డ్రాయింగ్ ఒక పార్ట్, అంటే దాన్ని ఎగ్జిక్యూషన్ మనం అనుకున్నది తీసుకొని రావాలనేది ఇట్స్ మోర్ ఛాలెంజ్, ప్రాక్టికల్గా హౌ పాసిబిలిటీ అనేది. సో వాట్ ఎవర్ ఐ ఫీల్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ యాదాద్రి టెంపుల్ అంటే నేను వెళ్ళిన టెంపుల్స్ అని చూస్తూ ఒకటి ఊహించి ఇట్లా ఉంటే బాగుంటుంది, అది బాగుంటుంది అనేది మళ్ళీ మనం పేపర్లో తీసుకొని రావాలి. అది డిఫికల్ట్ టాస్క్. సో అదే అంటే మనం ఊహించే ఊహ ఒకటి ఉంటుంది, దాన్ని పేపర్ మీద తీసుకురావడం ఒక టాస్క్, పేపర్ మీద తీసుకొచ్చిన దాన్ని మనం రియలిస్టిక్గా మలచడం ఇంకొక పెద్ద టాస్క్. సో అది చాలా మందికి తెలియదు సార్, బట్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అది అంటే ఎగ్జాంపుల్ యమదొంగ చేసేటప్పుడు రాజమౌళి గారు రెగ్యులర్గా ఆఫీస్కి వచ్చేవారు. సో ఆయన ఇట్లా కావాలంటే అప్పుడు నేను డ్రా చేసామని.
తర్వాత ఒక పాయింట్కి అగైన్ ఐ థింక్ ఎట్లా ఇది ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎట్లా ఉంటుంది, ఫైనల్ అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అంటే అప్పుడు సీజీ అంత లేదు. అవును సార్. సో లేనప్పుడు ఎంత డిఫికల్ట్ టాస్క్ ఉంటుంది. సో మనం హైట్ స్కేల్ పెంచాలి. ఇప్పుడు అంటే ఎక్స్టెన్షన్స్ వచ్చాయి, అప్పుడు లేదు, ఎక్స్టెన్షన్స్ అంత లేవు. సో రియలిస్టిక్గా స్టోన్స్ అంతా ఇచ్చేసి, సో ఆ రకంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఏం ఐడియాస్ వస్తుందో అది పేపర్లో పెట్టడం అనేది ఒక ప్రాక్టీస్ అవ్వాలండి. సో ఈవెన్ మీరు శక్తి గురించి మాట్లాడారు, యమదొంగ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అసలు యమలోకం అంటే అలా ఉంటుంది అన్న ఇమాజినేషన్ ఎట్లా వచ్చింది సార్? ఎవ్రీ పిన్ టు పిన్, పైగా మీరు నేను గమనిస్తే చాలామంది గమనించారు, ఇట్లా చేయి పెడితే ఇక్కడ కూడా వజ్రాలు ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ గ్రాండియర్ లుక్ని ఆ థాట్ మీద లేదు రాజమౌళి గారు అలా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మేము యమదొంగ, యముడికి ముగ్గుడు మా ఫాదర్ చేశారు. ఓకే. సో నాకేంటంటే ఎప్పుడు చూస్తే యమలోకం అంటే చాలా భయంకరంగా ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది. దెన్ నేను డైరెక్టర్ గారు వి బోత్ ఆర్ డిస్కస్డ్ ఇట్లా చేస్తే బాగుంటుంది, బట్ ఇది ఎక్స్పెరిమెంటల్ అండ్ ఛాలెంజ్. ఇప్పుడు ఆ డైరెక్టర్ చెప్పినా కూడా డైరెక్టర్ గారి విజన్లో ఇది చెయ్యొచ్చు, ఇది బాగుంటుంది అనే పాయింట్ రావాలి. సో డైరెక్టర్ గారు కూడా మేము డ్రాయింగ్ చేసేటప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఇట్స్ అ టీమ్ వర్క్. సో ఆయన కూడా ఇది ఎట్లా ఉంటుంది ఫైనల్ అవుట్పుట్, ఎట్లా బాగుంటుంది అనేది. అండ్ స్టోన్స్ ఇవన్నీ నేను కొంచెం నార్మల్గానే ఎవ్రీ వన్ సెట్ ఆనంద్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అంటూ ఉంటాను నా సెట్స్ అంతా. నాకేంటంటే ద క్వాలిటీ ఉండాలనుకుంటా. సో ఫ్లోరింగ్ అంతా మార్బుల్ చేసాము, తర్వాత స్టోన్స్ తీసుకొచ్చి పెట్టాం. సో అండ్ ఫుల్ ఫ్రీడమ్ డైరెక్ట్గా తెచ్చి నాకు ఉంది. సో నేను డైరెక్ట్గా థర్డ్ సినిమా మూవీ అది. సో అందువల్ల వీ హ్యావ్ మోర్ కనెక్టెడ్ అండ్ ఈ రకంగా చేయడం అనేది నాకు ఒక ఛాలెంజ్గా ఉండింది. ఓకే. అండ్ అదే సేమ్ ఆ దీంట్లో వస్తే మళ్ళీ సో బనిగా సినిమా, ఆ సినిమాకు చూడు వినాయక్ గారు వచ్చి ఇది గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నాం. తర్వాత మళ్ళీ లేదు ఒరిజినల్ లొకేషన్లోనే వేస్తే బాగుంటుంది, కుల్లూకి వెళ్ళి వేసాం. ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్. అవును సార్. సో అట్మాస్ఫియర్ వెళ్ళి ఇక్కడ నుంచే కంప్లీట్ సెట్ డిజైన్ చేసి ఎక్కడే ఎరెక్ట్ చేసి మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ అంతా. సో సేమ్ అక్కడ మ్యాచ్ చేసాము, గరుడ స్టాచ్యూ దగ్గర దగ్గర ఒక 50 అడుగులు పెట్టాము. ఇట్లా ఈ రకంగా వర్క్ చేసాం. దాంట్లో కూడా మేము గ్రాఫిక్స్ ఆల్మోస్ట్ నేను తగ్గించాను. ఓకే. అంటే ఈవెన్ వీ కెన్ సో ఎక్స్పీరియన్స్ ఏదైనా డైరెక్టర్ గారి సపోర్ట్ ఎక్కువ కావాలి. సో వితౌట్ డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ కోఆర్డినేషన్ అండ్ కెమెరామెన్ కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మనం అనుకుంది తీసుకొని రావచ్చు. బట్ మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఎనీథింగ్ బుక్స్ చూసేటప్పుడు కొన్ని మనకి ఐడియాస్ వస్తుంటుంది, బట్ యువర్ ఓన్ డిజైన్ సిగ్నేచర్గా ఉండాలంటే యూ హ్యావ్ టు గో త్రూ విత్ యువర్ ఓన్. సో దట్ విల్ బి మోర్ ఇన్ టు ద సక్సెస్ఫుల్ జర్నీ. సో యూ కాంట్ కట్ అండ్ పేస్ట్ మనం ఎప్పుడు చేయలేం, అసలు చేయలేం కదా సార్. ఈవెన్ అంటే మీరంటే పెద్ద ఆర్కిటెక్చర్, మేమంటే జనరల్గా చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక బయాలజీలో మనం బాగా ఆర్క్ని ఉపయోగిస్తూ ఉంటాం, ఆర్గాన్స్ని గీయడంలో. సో దానినే మేము చాలా కష్టపడుతూ రిప్రజెంట్ చేస్తూ ఉంటాం అనమాట. సో అంత కష్టపడతాం. బట్ బీయింగ్ ఆర్టిస్ట్ అండ్ ఆర్కిటెక్చర్గా చాలా వర్క్ ఉంటుందని నేను అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ అడగడం జరిగింది. పాయింట్ సార్, అసలు తొలి ప్రేమలో తాజ్మహల్ సెట్, ఆ థాట్, ఆ ఇమాజినేషన్ బీచ్ సైడ్ అది వేయాలి అనేది ఎవరిది సార్? అండ్ అలా అది అసలు నిజంగానే తాజ్మహల్ అక్కడ ఉందా అన్న లెవెల్లో ఆ సెట్ రావడానికి మీ కృషి చాలా ఉంది. సెట్ సో మెనీ ఇంటర్వ్యూస్. ఒకటే పాయింట్ అంటే నేను కళ్యాణ్ గారు ఎవ్రీ టైం బీచ్కి వెళ్ళేటప్పుడు అంతా నాకు అనిపించింది, సడన్గా థాట్ ఇక్కడ తాజ్మహల్ చేస్తే పెడితే బాగుంటుంది అనేది. అంటే బీచ్ మనకి రివర్ బెడ్ మీద ఉండేది ఆగ్రా. సో నాకేంటంటే బీచ్ దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది ఒక థాట్. సో నేను ఆ థాట్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను మర్చిపోయాను. దాని గురించి నాకు ఆలోచన లేదు. అది జరిగి 2-3 ఇయర్స్ తర్వాత తొలిప్రేమ సినిమా చేసేటప్పుడు డైరెక్టర్ గారు కూడా బీచ్లో ఏమైనా చేస్తే బాగుంటుంది ఒక ఐడియా ఉన్నింది. ఓకే. బట్ అప్పుడు నేను తాజ్మహల్ది చేద్దామని ఆ థాట్ రిఫరెన్స్ ఆ రోజు మాట్లాడుకుంది వచ్చింది. బట్ సేమ్ టైం కళ్యాణ్ గారు కూడా మనం చేయొచ్చు, మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా, బాగుంటుంది కాన్సెప్ట్. బట్ ఇది ప్రాక్టికల్గా నాకేంటంటే అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ లేదు ఆ డైరెక్షన్లో. సో నేను చేసేద్దాము అంటే కాన్ఫిడెన్స్గా వెళ్ళిపోయాను నేను. ఇప్పుడు నేను చేయమంటే చేయలేనంటాను, ఎందుకంటే నేను ఆ వాటర్ లో లెవెల్ హై టైడ్ చూడాలి, మనకి పాసిబిలిటీస్ ఉందా, నిలబడుతుందా శాండ్లో, ఇన్ని డౌట్స్ వస్తాయి. బట్ అప్పుడు యూనో
ఒక రిస్క్ తీసుకొని చేశాను, ఒక జీల్ చేయాలి అంతే, చెయ్యాలి అంతే. యా. సో దట్ ఎనర్జీ అండ్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. నౌ ఇప్పుడు ఏ చేస్తే కూడా మనం ముందు ప్రిపరేషన్స్ అని ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే సార్, అప్పుడు చాలా ఈజీగా, అప్పుడు చాలా కష్టపడ్డాను, ఇప్పుడు చాలా ఈజీగా చేస్తాను అని అంటారనేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ యూ కంప్లీట్లీ రివర్స్గా ఇట్స్ అదే అండి, కొన్ని సెట్స్ మేము ఎక్స్పెక్ట్ చేయం. బట్ ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎంత పాసిబిలిటీస్ ఉంది. నాట్ ఓన్లీ సెట్, వీ హ్యావ్ టు డిజైన్ ద సెట్, దాని గ్రౌండ్ ప్లాన్ చేసుకోవాలి, డ్రాయింగ్స్ చేసుకోవాలి, తర్వాత ఎస్టిమేషన్స్ బడ్జెట్స్ రావాలి, అది ఆ బడ్జెట్స్ వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్తో కూర్చోవాలి, ప్రొడ్యూసర్ హ్యాస్ టు బి ఓకే అనాలి, తర్వాత డైరెక్టర్ ఇన్వాల్వ్ అవుతారు ఇట్లా, అండ్ కెమెరామెన్ గారికి ఆయనతో డిస్కస్ చేయాలి, ఏ లైటింగ్, సన్ రైజింగ్ ఎక్కడ ఉంది, సన్సెట్ ఎక్కడ ఉంది అనేది ఇన్ని డిస్కషన్స్ అన్ని ఉంటాయి. ఆ ప్రాసెసే ఉంది ఇప్పుడు, బట్ అప్పుడు లేదు అది. అంటే ఒక కెమెరామ్యాన్ కావాల్సిన ఫేవర్గా ఎట్లా ఉండాలని డిజైన్ చేసుకున్నాను, అండ్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంది, ఓకే చేద్దాం, వీ కెన్ గో హెడ్ అనేది. అండ్ ఇట్స్ ఆ సాంగ్కి నీడెడ్ దట్ పర్టికులర్, సో మాకు హెల్ప్ అయింది అప్పటికి. సో సినిమాల్లో అంతా బిజీగా ఉన్నారు, సినిమాల్లో కంటిన్యూస్గా వరుసగా మంచి బిగ్గెస్ట్ మూవీస్ చేస్తూ ఉన్నారు. సడన్గా మీకు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు యాదాద్రి టెంపుల్ని రెన్యువేషన్ చేయాలి, మళ్ళీ కొత్తగా నిర్మించాలి అన్నప్పుడు ఆ ప్రపోజల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఒకటండి, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళాను అనుకుంటారు. సో అది కాదండి. అంటే నాకేంటంటే నేను టెంపుల్స్ ఫిలింలో బిజీగా ఉన్నప్పుడే నాకు చిన్నజయ స్వామి గారు పరిచయం. ఆయన నాకు సోమవారం ఒకసారి సోమవారితో కలవడం అయింది. అప్పుడు సోమవారం స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్లాన్ చేస్తున్నారు ముచ్చింతలో. సార్ నాకు డిజైన్స్ అంతా నన్ను అడిగారు అప్పుడు. సో నేను సోమవారం దగ్గరికి వెళ్ళి సోమవారం ఒక బిల్డింగ్ చూపించారు, ఒక ఎలివేషన్ చూపించి, దీనికి ఫసాడ్ టెంపుల్ లాగా రావాలి, నాకు లేదు అట్లాగా, మా ఒక ఆర్కిటెక్ట్ చేశాడు చెన్నై బెంగళూరు అతను, నాకు రాలేదు, మీరు చేంజ్ చేస్తారా అన్నారు. సో బాగుంది కాన్సెప్ట్, బట్ నాకేంటంటే బిల్డింగ్ మీద ఎంత చేసినా కూడా కనెక్ట్ అవ్వదు. బట్ డిజైన్, ఆర్కిటెక్ట్ అండ్ యూనో స్కల్ప్చర్ రెండు డిజైన్ మిక్స్ అవ్వాలి అని నాకు ఒక థాట్ వచ్చి నేను దాని గురించి మర్చిపోయాను యాక్చువల్గా. షూటింగ్ బిజీలో ఉన్నా. అండ్ నాయక్ సినిమా, నాయక్ అండ్ వంశీ గారు కూడా ఒక సినిమా, రెండు సినిమాలు పక్కన పక్కన చేస్తున్నా. సో అప్పుడు నాకు అనిపించింది, సరే మనం సోమవారం అడుగుతున్నాను, ఆల్రెడీ లేట్ అయిపోయింది 1 month అంటే నాకు కాల్ వచ్చిందండి. అంటే ఆల్రెడీ ఆనంద్ సాయి గారు ఏంటి చేస్తారా లేదా వెయిట్ చేస్తున్నాము అని అంటే, నేను అప్పుడు సోమవారం దగ్గరికి వెళ్ళి యాక్చువల్గా ఏంటంటే నాకు కుదరదు అని చెప్పడానికి వెళ్ళాను నేను. బేసిక్గా నాకు కనెక్ట్ అవ్వట్లేదు ఆ బిల్డింగ్. నేను ఫ్రెష్గా ఒక డిజైన్ చేశాను అక్కడికి వెళ్ళిన తర్వాత. స్పాట్లో అక్కడ అనుకొని కొన్ని డ్రాయింగ్స్ చేశాను, అక్కడ ఉన్న 1 hourలో చేసి సోమవారం కలిసి చూపిద్దాం ఓకే అనుకుంటే ముందుకు వెళ్దాం. చూసిన స్వామి గారికి బాగా నచ్చింది. సో ఆయన ఇమ్మీడియట్గా మనం దీన్నే ప్రొసీడ్ అవుదాం, అది మర్చిపోదాం, మీరు ఇచ్చిన డిజైనే మనం వెళ్దాం, దీని మీద డీటెయిల్గా వర్క్ చేయాలి, అండ్ దీని మీద మనకి ఏంటంటే బేసిక్గా శాస్త్ర ప్రకారంగా ఉండాలి, అండ్ నేను కూడా నీకు యు ఆర్ ఎ వెరీ గుడ్ ఆర్టిస్ట్, బట్ నీకు యూ హ్యావ్ టు లెర్న్ ద శాస్త్రం ఆల్సో. సో నేను స్థపతులు కూడా నేను కనెక్ట్ చేస్తాను. అండ్ ఒరిస్సాలో ఉన్న రఘునాథ మహాపాత్ర అని పద్మవిభూషణ్ ఆయన్ని పిలిచి ఆయన నాకు పరిచయం చేశారు. సో ఆ రకంగా నేను అప్పుడు డిసైడ్ చేశాను సినిమా చేద్దామా లేదంటే సోమవారంతో ఉండమా అని. బట్ నాకేంటంటే రెండు చేయలేము, సోమవారంతో ఉండడం మళ్ళీ సినిమాలు చేయడం మనకి వర్కౌట్ అవుతుంది. మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు లాగానే ఏదైనా ఒకటి చేయాలి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయాలి. సో అప్పటికే డిసైడ్ అయిపోయానండి, ఇంకా సినిమాలు వద్దనుకున్నాను. బట్ నాకు రామేశ్వరరావు గారు పిలిచి, మీరు సినిమాలు ఇన్ని బిజీగా ఉన్నారు ఇక్కడంటే ఇది ప్రాజెక్ట్ ఉంటుందో లేదో తెలియదు, ఇట్ విల్ టేక్ అనదర్ 4-5 years అన్నారు. లేదు నాకు సినిమాలు చాలు, ఇంకా ఇది నాకు ఇంట్రెస్టింగ్ అయిన సబ్జెక్ట్, నేను నేర్చుకోవచ్చు ఇక్కడ నుంచి ఆ జర్నీలో స్టార్ట్ చేశానండి. సో నాకు ఆ కంప్లీషన్ వాళ్ళు 2-3 years జిఆర్ గారితో ఉండి, ఆయన ఆశ్రమంలో ఉండి, మై హోమ్ ఆఫీస్లో ఉండి, తర్వాత డ్రాయింగ్స్ అన్నీ ఇచ్చాను వాళ్ళకి. కంప్లీట్ డ్రాయింగ్స్ అంతా కాన్సెప్ట్ ఎలివేషన్స్ అన్ని డిజైన్ చేసి సోమవారికి ఇచ్చిన తర్వాత దెన్ నాకు యాదాద్రి యాదాద్రి టెంపుల్కి వెళ్ళాలంటే వీ షుడ్ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్.
ఎగ్జాక్ట్లీ మనం సినిమా సెట్ని వచ్చి రియలిస్టిక్గా చేయలేం. అవును బట్ దట్ సబ్జెక్ట్ టోటలీ డిఫరెంట్. అవును సార్. ఇది అట్లా కాదండి. అది 1 to 2 minutes మీరు సినిమాలో చూపించడానికి కష్టపడతారు, ఆర్ ఎల్స్ అట్లీస్ట్ మాక్సిమం అంటే ఒక 10 minutesలో మీరు ఒక సెట్ని డిజైన్ చేసి ఆ 10 minutes విజువలైజేషన్ కోసం కష్టపడతారు. కానీ ఇది కొన్ని జనరేషన్స్ కొద్దీ దాన్ని జనరేషన్స్ దేనేంటి, ఇప్పుడు మనం ఒక ఫిలిం సెట్ వేస్తామంటే, సో ఎగ్జాంపుల్ ఒక ప్యాలెస్ వేస్తే వీ హ్యావ్ అ గ్రౌండ్ గ్రాఫ్ ప్లాన్ ఉంటుంది. పిల్లర్స్ ఉంటే పిల్లర్ డిజైన్ చేస్తాం, దాన్ని మోల్డ్ చేస్తాం, దాన్ని డై తీసి ఫైబర్లను పిఓపిలో వెళ్ళిపోతాం. ఒకటే సో విల్ గో విత్ దిస్. బట్ ఇక్కడ అట్లా కదండి, ప్రతి పిల్లర్ యూ హ్యావ్ టు డిజైన్ శాస్త్ర ప్రకారం హైట్ ఉండాలి, ఆ స్టోన్ని మనం ప్రాపర్ స్టోన్ సెలెక్ట్ చేయాలి, ప్లస్ దానికి లేయర్ డ్రాయింగ్స్ ఇవ్వాలి. అండ్ అది అయిన తర్వాత మనకి యాజ్ పర్ డ్రాయింగ్ స్టోన్ వాళ్ళు చెక్కుతున్నారు లేదా మనం ఫాలో అప్ చేయాలి. ఇక్కడంటే మనకి ఒక్కసారి డ్రాయింగ్ ఇస్తే 2-3 days 1 weekలో మనకి మోల్డ్ అయిపోయి ఫైబర్ పిల్లర్స్. ఇక్కడంటే ఇట్ విల్ టేక్ మంత్స్. అవును. సో ఒక పిల్లర్ చేయడానికి 2-3 months పడుతుంది. సో సిమిలర్ మిర్రర్ ఇమేజ్గా ఉండాలి అన్ని పిల్లర్స్. అవును. సో దాన్ని ఫాలో అప్ చేయాలి. ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ 1 day వర్క్ అండి. సినిమా అనేది ఒక 6 months 1 year, ఇది అట్లా కాదండి. సో ఆ 6 months 1 year మూవీలో మన వర్క్ ఎంత ఒక 2 months ఉంటుంది. బట్ టెంపుల్ అట్లా కాదండి, వీఆర్ ద ఆన్సరబుల్ పర్సన్ టు ఎవ్రీ వన్. సో ఇట్స్ అ పబ్లిక్ మనీ. అండ్ మనం చేస్తున్నాము ప్రతి డ్రాయింగ్స్ శాస్త్ర ప్రకారంగా ఉండాలి. అండ్ దర్ ఇస్ అ కమిటీ హ్యాస్ టు అప్రూవ్ మై డ్రాయింగ్స్. అన్నీ కరెక్ట్గా ఉందా లేదని చూడాలి. తర్వాత స్కల్ప్టర్స్తో కూర్చోవాలి, వాళ్ళకి డ్రాయింగ్స్ ఇవ్వాలి. సో ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. ఛాలెంజ్ సార్ మీకు అది, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్ ఇంటీరియర్ డిజైన్ మీకు గర్భగుడికి వెళ్తే ఆ థాట్ ఎలా వచ్చింది? మొత్తం గోల్డ్ అంబియన్స్తో, సో దగ్గరగా మెరిసిపోతున్న అదొక కొత్త ప్రపంచంలోకి వెళ్ళడం ఫీలింగ్ వస్తుంది యాదగిరి గుట్ట మనం ఇప్పుడు గర్భగుడికి వెళ్తే. సో ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ అంటప్పుడు నాకు నార్మల్గా మీకు ఎనీ టెంపుల్ గర్భాలయంతో వచ్చే ముఖమండపం మండపం అంతా కొంచెం అందంగా ఉంటుంది, అలంకారంగా ఉంటుంది మండపం. అది మనకి డిపెండ్స్ ఆన్ ద స్కేల్. ఇక్కడ ఏంటంటే మనకి టెంపుల్ అనేది గర్భాలయం కింద ఉన్నది. మనకి గ్రౌండ్ నుంచి మన కిందకి వెళ్ళాలి, దగ్గర 20 to 21 feet డౌన్లో. సో మీరు కిందకి వెళ్ళేటప్పటికి గర్భాలయం ఉంది కాబట్టి మళ్ళీ మనం ఫస్ట్ ప్రాకారం లేదు, ముందు ప్రాకారం లేదు, మీకు అవుటర్ ప్రాకారం లేవు. సో ఇది చెయ్యాలంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. సో ఒక 6-7 months డిజైన్స్ చేస్తూనే ఉన్నాను. అంటే సీఎం గారితో కూర్చోవడం, సీఎం గారు కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది. అప్పుడు నాకు అనిపించింది డబుల్ రూఫ్ హైట్ చేద్దాము. సో పైన ప్రహ్లాద చరిత్ర పెడదాము అక్కడ ఉన్న దాంట్లో. సో దూరం పెంచుదాము. దూరం పెంచిన ఐడియా స్వామీజీ గారు ఇచ్చారు. ఎందుకంటే గర్భాలయం వరకు మాకు ఆ పరిమితి లేదు లోపలికి వెళ్ళి చేయడానికి. సో ఉన్న టెంపుల్ గర్భాలయం యాస్టీస్ అట్లా ఉంచి అండ్ చుట్టూ మిగతా అంతా చేసాం. సో గర్భాలయంలో మేము అసలు లోపల కూడా ఎంటర్ అవ్వలేదు. సో అక్కడి నుంచి ఆల్వార్ పిల్లర్లు పెడదామనేది. ఎక్కడ కూడా మనకి ఆల్వార్లో నిలబడేది ఎక్కడ లేదు, అంతా మీకు సిట్టింగ్ పొజిషన్లో. సో ఇక్కడ యాదాద్రిలో అదొక స్పెషల్గా ఉంటుందని చెప్పి అప్పుడు ఏం కొత్తగా ఉంటుంది మనం గుడి. ఇప్పుడు అందరూ గుడి చేస్తున్నారు. గుడి అనేటప్పటికీ ఒక టెంపుల్, ఒక ఇన్నర్ ప్రకారం, అవుటర్ ప్రకారము, గోపురాలు 4 పక్కలు, ఇది కామన్గా ఉంది. సో దాంట్లో డిజైన్స్ ఎట్లా తీసుకుందాం, ఏ ఆర్కిటెక్చర్ తీసుకుంటే దీనికి అందంగా ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు అంటే మోరోవర్ పల్లవ ఆర్కిటెక్చర్ ఉంటుంది, పాండ్యన్ ఉంటుంది, చోళ ఉంటుంది. మనకేంటంటే ఇక్కడ మనకి ద్రావిడన్ తీసుకున్నప్పుడు నాకు తంజావూరు టెంపుల్ ఉన్న విమాన గోపురం అనిపించింది. అప్పుడు మనం యాదాద్రిలో అట్లా చేద్దాం అనేది. లోపల ప్రకారం కొంచెం కాకతీయ ఆర్కిటెక్చర్ తీసుకున్నాను. అవుటర్లో వచ్చి పల్లవ తీసుకున్నాను, అవుటర్ ప్రకారం మండపాలు. ఇట్లా ఒక్కొక్క ఆర్కిటెక్చర్ అన్నీ ఉండాలి. ఇన్ ఫ్యూచర్ జనరేషన్ వెళ్ళి చూసే పిల్లలు కూడా, వాళ్ళు కూడా ఒక సబ్జెక్ట్ ఇది. గుడికి వెళ్ళేటప్పుడు ఓన్లీ దేవుడిని దర్శించుకోవడం కాదు, ఎడ్యుకేషన్ లాగా. సో డెఫినెట్గా ఆ ఎక్స్పీరియన్స్ యాదాద్రిలో 100% చేయాలని చెప్పి నేను దాని ముందుకు వెళ్ళానండి. సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఈ మధ్య, ప్రభుత్వం మారిన తర్వాత కలిసారా? కలవాలనుకుంటున్నారా? కలిసాను. నాకు ఒక 2 hours మీటింగ్ చేశాను. సో అక్కడ ఏంటంటే మనకి టెంపుల్ తర్వాత ఉన్న కొన్ని ఏరియాస్ మనకి ఏంటంటే కింద డెవలప్మెంట్స్ అన్నీ కూడా కొన్ని చేద్దాం అన్నారు. ఎందుకంటే మెయిన్గా ఏంటంటే టెంపుల్ మేము చేసి వచ్చిన తర్వాత సీఎం గారు కూడా బిజీగా ఉన్నారు, కలవడం కుదరలేదు. తర్వాత మీటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని డిజైన్స్ చేయమన్నాను మళ్ళీ.
ముఖ్యమంత్రి గారు మొన్న విజిట్ చేసినప్పుడు రీసెంట్ కొన్ని డెవలప్మెంట్స్ అని చెప్పారు. కొన్ని నాకు మళ్ళీ సీఎం నేను ఆ టైంలో లేదు, ఊర్లో లేదు. సో మళ్ళీ నేను పర్సనల్గా కూర్చొని సీఎం గారితో డిస్కస్ చేసి ఇంకా ఎట్లా చేద్దామా ఇంకా ఉన్నది. ఎందుకంటే మనకు ఉన్న బ్యూటీ అనేది టెంపుల్ ఉంది. సో ఆల్ అరౌండ్ ఎట్లా చేద్దాము, ఎక్కడ బ్యూటీ స్పాయిల్ చేయకూడదు. అండ్ సీఎం గారు కూడా చాలా బాగా టెంపుల్ గురించి చెప్పి మనకి అన్ని ఏ డిజైన్ చేస్తే కూడా కాంప్లిమెంట్ అయ్యేటట్టు చూసుకో. ఎందుకంటే ఆల్రెడీ మీరు డిజైన్ చేశారు కాబట్టి యూనో బాగా బెటర్. సో యు ఆర్ బీన్ ఫర్ సో మెనీ ఇయర్స్ అని చెప్పి దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూనో ఇక్కడ టెంపుల్ వచ్చేప్పటికి దర్ ఇస్ నో పొలిటికల్ థింగ్స్. ఎగ్జాక్ట్లీ. సో ద బెటర్మెంట్గా చేద్దాం అనేటప్పుడు ఐఎమ్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే ఇంకా ఆల్ అరౌండ్ కూడా డెవలప్ చేద్దాము, దాని గురించి డిజైన్స్ చేయండి, నాకు ప్రజెంటేషన్ ఇవ్వండి, డెఫినెట్గా మనం ముందుకు వెళ్దాం అన్నారు. సో ఇట్స్ నైస్ గెస్ట్ అండి. ఎస్ సార్. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఇది ఒకటి ఏర్పాటు చేయాలనేది మీ ప్రియమిత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కోరిక. ఒకవేళ ఆ సనాతన ధర్మ బోర్డు కనుక, పరిరక్షణ బోర్డు కనుక ఏర్పాటైతే దానికి మీద మీ ఉద్దేశం ఏంటి? అండ్ రెండోది, దాంట్లో మీ పాత్ర ఎలా ఉండాలని అనుకుంటున్నారు? బికాజ్ ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారని అడగొచ్చు. బీయింగ్ ఏ టీటీడీ మెంబర్, బోర్డు మెంబర్గా ఉన్నారు మీరు, సో చాలా డెవలప్మెంట్స్ చేయాల్సి ఉంటుంది, మీ పాత్ర కూడా చాలా కీలకం టీటీడీలో. సో ఒకవేళ ఈ బోర్డు కనుక పెడితే మీ థాట్స్ ఎలా ఉన్నాయి? See, it's good and it's lot of voices will be there because when it is డిప్యూటీ సీఎం గారికి ఇట్స్ బిగ్గర్ విష్, ఆయనకు ఒక విజన్ ఉంటుంది. సో దాని నాకు తెలిసి, సారీ ఫర్ ద ఇంటర్ఫిరెన్స్, ఆయన విషన్ని మీరు అర్థం చేసుకున్నట్టుగా ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేకపోవచ్చు కంప్లీట్గా. సో బికాస్ ఈ నోస్ దట్ ఐఎమ్ విశ్వకర్మ. సో విశ్వకర్మగా ఉన్నప్పుడు దే ఆర్ ఓన్లీ ద అథారిటీ ఫర్ డిజైనింగ్ అ టెంపుల్స్. సో నేను బోర్డు మెంబర్గా అవడం కూడా కళ్యాణ్ గారు, సో నువ్వు ఉంటే బెటర్. ఎందుకంటే ద ఫస్ట్ టైం బోర్డు మెంబర్లో ఎవరు విశ్వకర్మ లేరు. అండ్ డెవలప్మెంట్స్ అంటే ఒక బోర్డు మెంబర్గా ఒక ఆర్టిస్ట్గా ఉంది, మనం డిజైనర్గా ఉండడం కూడా ఇట్స్ ఫస్ట్ టైం. సో నా ఒక కాంట్రిబ్యూషన్ మనకున్న ఆ స్పాన్ టైంలో, సో నేను కూడా ఆల్మోస్ట్ డిస్కషన్స్లో ఈవో గారు, జేయూ గారు, వాళ్ళ అండ్ చైర్మన్ గారు పర్టికులర్లీ సపోర్టింగ్ లాట్. అండ్ ఇంకా ఫ్యూచర్ 2047లో ఎట్లా ఉంటుంది ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్ ఆఫ్ తిరుమల, సో అది కూడా వీఆర్ డిస్కసింగ్. సో నాకేంటంటే ఏదో మనం వెళ్ళాము దర్శనాలు చేసామని కాదండి. సో దట్ ఈస్ నాట్ మై ఫస్ట్ ఇది ఇంపార్టెంట్. సో ఓన్లీ థింగ్ మ్యాక్సిమం మనం ఎంత కాంట్రిబ్యూట్ చేయొచ్చు అంటే ఈవెన్ దో టెంపుల్ మొన్న కూడా రథసప్తమి కూడా ముందు వెళ్ళి నేను ఫ్లోరల్ డెకరేటర్ ఎట్లా ఉండాలి అనేది కూడా నేను ఐ స్టార్టెడ్ కాంట్రిబ్యూటింగ్ మై ఐడియాస్ అండ్ డిజైనింగ్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్లో డెఫినెట్గా ఒక ట్రెడిషనల్ అనేది ఒకటి తీసుకొని రావాలి. మ్యాక్సిమం యూనో ఇప్పుడున్న టెక్నాలజీస్ కొంచెం తగ్గించుకొని టెంపుల్ అనేది ఒకటే అండి, మనం ఎంత టెక్నాలజీ వచ్చినా అంతే, యూ కాంట్ చేంజ్ ఇట్. గోపురాలు ఏమీ చేంజ్ చేయలేదు, ఆర్కిటెక్చర్ మార్చలేదు. సో మనం వీ హ్యావ్ టు ఫాలో దట్. సో మనం ఓల్డెన్ జనరేషన్ నుంచి వచ్చారు కాబట్టి మనం వీ హ్యావ్ టు ఫాలో దట్, మనం దాన్ని చేంజ్ చేయలేం. సో దాని మీద ఇంకా కళ్యాణ్ గారికి ఏంటంటే మెయిన్గా ఆయన ఒక ఐడియాస్ చాలా అండి. అంటే మేము మెట్ల దారిలో వెళ్ళేటప్పుడు అది డెవలప్ చేద్దామన్నారు. తర్వాత వేకాల మండపం అనేది ఒకటి అనుకున్నాము, అది 100% రావాలి. బట్ అది ఎక్కడ పెట్టాలనేది, ఎక్కడ స్టార్ట్ చేయాలనేది అది ఒక బోర్డ్ డిసైడ్ చేయాలి. టెంపుల్కి వేకాళ్ళ మండపం అనేది చాలా అంటే మనకేంటంటే ఇక్కడ అది వేయికాల మండపం అనేది ఒకప్పుడు ఉండడానికి మండపం అని అంటే చాలా దానికి ఒక హిస్టరీ ఉందండి. సో మనం స్థల పురాణము, తిరుమల అని ఒక స్థల పురాణం, అక్కడ వేయికాల మండపం ఒక బ్యూటీ. అండ్ అది ఎక్కడ పెడతాము లేకపోతే అక్కడే చేస్తాము అనేది ఒక బోర్డ్ డిసైడ్ చేసుకోవాలి. అది డిజైన్స్ ఆల్మోస్ట్ ఐ డన్ ద డిజైన్, ఓన్లీ థింగ్ ద ప్లేస్మెంట్స్, డిసిషన్ మేకింగ్స్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. బట్ యూనో ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ అంతే. అంటే ఇది డెఫినెట్గా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి ఉన్న డ్రీమ్ అది. డెఫినెట్గా వేకాల మండపం పెడతారు, బట్ అది ఎక్కడ చేయాలనేది దాన్ని ఇనిషియేటివ్ తీసుకొని డిజైన్ చేస్తే ఇట్ బి హిస్టరీ అండి. సో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులో యాక్చువల్గా మీరు అడిగితే నా పాత్ర అనేది మీరు ఎట్లాగా నేను అంతే. సో వీ హ్యావ్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ద ఇండివిజువల్. అండ్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ దట్. అండ్ అంటే దానివల్ల ఏంటంటే ఒక పర్టికులర్ సిస్టమ్ వస్తుంది. సో టు బి మోర్ స్ట్రాంగర్. అండ్ ఒకళ్ళ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, అది కళ్యాణ్ గారి నుంచి స్టార్ట్ అయింది. డెఫినెట్గా
ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ షూర్. సార్ మొన్న జరిగిన ఇన్సిడెంట్ వెరీ సాడ్ థింగ్, స్టాంపేడ్. అలాంటి స్టాంపేడ్ ఇంకొకసారి జరగకుండా ఉండడానికి మీటింగ్ కూడా జరిగింది, చాలా సీరియస్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, చైర్మన్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది. సో మొత్తం అంతా చెప్పమనను కానీ మెయిన్ పాయింట్ ఇంకొకసారి అటువంటిది ఇంకొకటి జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకున్నాం. ఇప్పుడు మొన్న మీకు రథోత్సవం ఆ రోజు కూడా మేము దాని ముందు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం అనేది కూడా ప్లాన్ చేసాం. సో ఒకటేంటంటే గవర్నమెంట్ చేంజ్ అవుతుంది, అందరూ కొత్తగా వచ్చారు, కొన్ని చేంజెస్ అంతా అయింది అక్కడ. దట్ ల్యాప్స్ హ్యాపెన్. సో దాన్ని మనం ఏం చెప్పలేం, బట్ ఇట్స్ హ్యాపెన్. సో నెక్స్ట్ టైం అట్లా ఉండకుండా చాలా, అంటే చైర్మన్ గారు చాలా సీరియస్గా పర్టికులర్గా పోలీస్ డిపార్ట్మెంట్కి బాగా చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా కాదు, మీరు విజిలెన్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి స్ట్రాంగ్గా ఇచ్చారు. ఇట్స్ వాట్ ఎవర్ ఈ చైర్మన్కున్న ఎక్స్పీరియన్స్కి ఆయన అండ్ అక్కడే ఆల్మోస్ట్ టైం స్పెండ్ చేస్తున్నారు, తిరుమలలో ఉంటున్నారు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రియలీ మా బోర్డ్ మెంబర్స్ అందరూ కూడా, సో ఎవ్రీబడి వాంట్స్ టు డూ సంథింగ్, అంటే డెవలప్మెంట్ గురించి అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా. అండ్ ఈవో గారైనా జేయూ గారు కూడా వాళ్ళు అంటే కాంట్రిబ్యూషన్ అండ్ కొంచెం టైం తీసుకుంటే, బట్ ఎవ్రీథింగ్ బి సెట్. సార్ ఒక చిన్న మేజర్ కంప్లైంటే ఉంది టీటీడీ ఎంప్లాయీస్ మీద. వచ్చే భక్తుల్ని, సాధారణ క్యూ లైన్లో వచ్చే భక్తులకి ఒకంత ట్రీట్మెంట్, ఒక వేరే లెవెల్ ట్రీట్మెంట్ ఉంటుంది, లేదా కొంచెం కేర్లెస్గా చూస్తూ ఉంటారు. దేవుడిని దర్శనం చేసుకున్న దాకా వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు అన్నారు, దేవుడి ముందు అందరూ ఒకటే, విఐపి ప్రోటోకాల్ అనేది కొంచెం తగ్గించాలి, సాధారణ ప్రజలకి దైవ దర్శనం అనేది చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని. ఆ సిస్టమ్ మారుతుందా సార్? ఈజ్ ఇట్ చేంజింగ్? See, the one is security. Okay, so VIP cannot go along with the public. Yes, exactly. Okay, Nandi. So adokati vastundi, and so the protocols untai. So anywhere you have protocols. Yeah. And Tirumala is one of the biggest temple in the world. So definitely ga vallu vachi andarki మేనేజ్మెంట్ సిస్టమ్ ఇస్ వెరీ డిఫికల్ట్ అండి. ఇప్పుడు రోజుకి పెరుగుతూనే ఉన్నారు, మనకి ఉన్న ప్లేస్ చాలా చిన్నది. సో మనం వేరేలాగా మనం టెంపుల్ని పెద్ద చేయలేము. ఉన్న గర్భాలయం అదే సైజు, మండపాలు వేసే అసలు అటుపక్క మనం దగ్గరికి వెళ్ళాం. ఇంకా ఫ్యూచర్లో ఒక సెకండ్ సోమవారం చూస్తే చాలు అనే స్టేజ్కి వస్తుంది. సో అక్కడికి వెళ్ళి ఏదో మనం టైం స్పెండ్ చేస్తున్నాం కాదండి. సో నా వరకు ఏంటంటే టెంపుల్ అనేది మన మిగతా వాళ్ళు, మనం ఇప్పుడు వెళ్ళే బ్రేక్ దర్శనం, మిగతా వాళ్ళు కూడా ఒక బ్రేక్ దర్శనంలో మిగతా వాళ్ళు కూడా ఇంకొక 100 మంది యాడ్ అవుతారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ సిస్టమేటిక్గా ప్లాన్ చేస్తున్నారండి. ఇప్పుడు ఎట్లా ముందుకి ఓవరాల్గా సిస్టమ్ ఎట్లా టెక్నాలజీ తీసుకొద్దాం అని డిస్కషన్ జరుగుతుంది. ఇట్స్ టేక్ లిటిల్ లాంగ్ ప్రాసెస్. అంటే మనకి వచ్చిన వాళ్ళు భక్తులందరికీ మ్యాక్సిమం ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే జస్ట్ సోమవారం చూస్తే చాలు అనేది ఉన్నారు. నాకు సెకండ్ల పాటు లేదా ఒక సెకండ్ పాటు ఆయన రూపాన్ని పూర్తిగా చూడగలిగితే. సో అందుకే నేను కూడా బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు ఎవ్రీడే యాక్సెస్ ఉంటుంది. బట్ నేను ఇప్పటికి 3 monthsలో 3-4 times వెళ్ళి ఉంటాను. నాకు మనం ఎక్కడి నుంచి దేవుని దాన్ని పెట్టుకోవాలి. టైంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడ దాకా వచ్చి పరామర్శించి వెళ్ళిపోయారు, ఎవరు కూడా ఛాన్స్ తీసుకోలేదు. కళ్యాణ్ గారికి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళి మన వల్ల మళ్ళీ పబ్లిక్ డిస్టర్బ్ అవ్వకుండా స్టాంపేడ్ అవ్వద్దని చెప్పి ఆయన టెంపుల్స్కి వెళ్ళడం కూడా మానేశారు. సో మనం టెంపుల్కి వెళ్తేనే మనకి భక్తి అని కాదు, ఎక్కడి నుంచైనా మనకి భక్తి ఉంటుంది. కొండ మీద మనకి ఎక్కడమే మన భక్తి, స్వామివారి అనుగ్రహంలో కూడా మనకి ఎక్కడికి వెళ్ళాం. సో డెఫినెట్గా అవన్నీ సోమవారే, ఇంకా ఆయన సోమవారి డెసిషన్ తీసుకుంటారు, ఎవరు ఉండాలి, ఆనంద్ సాయి చేయాలా, ఎవరు చేయాలా, ఆయన డెసిషన్ తీసుకుంటారు. డెఫినెట్గా ఈ ఓవరాల్ సిస్టమ్ కూడా ఇట్ విల్ బి చేంజ్ అండి. సార్ 3 దశాబ్దాల ఫ్రెండ్షిప్ మీదే, సామాన్య మనుషులుగా ఉన్నప్పుడు మీరు కలిసి ఉన్నారు, ఇప్పటికీ ఆ ఫ్రెండ్షిప్ నడుస్తుంది. డిడ్ యూ ఫైండ్ ఎనీ చేంజ్? ఏదైనా మార్పు గమనించారా ఉప ముఖ్యమంత్రి గారిలో? ఐ ఫీల్ ప్రౌడ్, ఎందుకంటే ఆయనకు ఒక విజన్ ఉంది, చిన్నప్పటి నుంచి చేద్దామన్నది. ఏదో చేద్దామని కాదు, ఈజ్ మోర్ క్లియర్. అండ్ మనం ఒక సినిమా అనేది అంటే ఒక ఎంట్రీ,
టు ది రీచ్ పీపుల్. అవును. సో అదొక ఎంట్రీగా తీసుకున్నారు. ఆ సినిమా అనేది ఎంట్రీగా తీసుకొని త్రూ ఇన్ టు ద పాలిటిక్స్. సినిమాలో సక్సెస్ అయ్యి స్టార్ అయిన తర్వాత ఓకే మనం ఇప్పుడు పాలిటిక్స్కి వెళ్దాం అని కాదండి. అవునవును. ఆయన ముందు నుంచి ఆ ట్రావెల్ ఉంది. అండ్ మేము చెన్నైలో ఉన్నప్పుడు ఈ నోస్ ఆయన ఎక్కువగా బుక్స్ కామరాజు అన్న ఎంజి రామచంద్రన్ ఇవన్నీ ఆయన ఫాలో చేస్తున్నారు. ఓకే. సో ఆయన ముందు నుంచి ఆయన ఆ పొలిటికల్ అనేది ఆయన బేసిక్గా ఉంది. అవును. అంటే ఈస్ వాంట్స్ ఏ అంటే పొలిటీషియన్ అని కాదండి. సో ఈ సైడ్ ఆల్వేస్ ఐఎమ్ పబ్లిక్ సర్వెంట్, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు టు ది పబ్లిక్. సో అది ఆ పబ్లిక్ ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, అంత ఈజీ కాదండి. సో బట్ ఆయన హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అండ్ క్వాలిటీ ఆఫ్ టైం 24/7 వర్క్ చేస్తున్నారు ఆయన ప్రాజెక్ట్లో. అండ్ ఎవ్రీ డే ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ రిలేటెడ్గా మీటింగ్స్ అండ్ అంత ఈజీ కాదండి. సీన్ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్ మాట్లాడాలంటే ఒక ఐఏఎస్ ఆఫీస్తో మాట్లాడాలని కూడా ఈజ్ ప్రిపేరింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ డే అండ్ ఈజ్ సార్ ఇంత రెస్ట్లెస్గా వర్క్ చేస్తున్నారు. ఆయనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు అని విన్నాం. వైరల్ ఫీవర్తో ఇబ్బంది పడుతున్నారు, స్పాండిలైటిస్తో ఇబ్బంది పడుతున్నారని. హౌ ఈజ్ హీ సార్? ఎలా ఉన్నారు? ఈజ్ ఫైన్. ఈజ్ ఫైన్. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ గాడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ అంటే సి మనం లాట్ ఆఫ్ స్ట్రెస్ వర్కింగ్ ఇన్ యూనో హ్యాండ్లింగ్. ఆయనకి ఏంటంటే కనిపించాలి ముందు. మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం కనిపించాలి, అవుతుందని చెప్పి ఆయన ఉంటుంది. సో ఎవ్రీ డే ఈ విల్ థింక్. సో నేను కూడా ఏదైనా ఆయన ఆఫీస్ బిల్డింగ్ ఆయన హౌస్ అంతా ప్లానింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఇంటూ మోర్ డీటెయిలింగ్. సపోజ్ ఒక వాల్ డిజైన్ చేద్దాం కూడా దానికి స్ట్రక్చరల్ డిజైన్ ఉందా, థర్డ్ పార్టీ అప్రూవల్ ఉందా, జేఎన్టీని తీసుకున్నారా, సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. ఐ షాక్డ్ ఇంత డీటెయిలింగ్. సో నాకు ఎవ్రీథింగ్. సో ఇట్స్ నైస్ ఈజ్ యూనో ప్రతిదీ ఒక లెర్నింగ్ ప్రాసెస్ అండి. అండ్ స్టిల్ ఎవ్రీథింగ్ టు బి లెర్నింగ్. సో నేను కూడా ఏదైనా చేయాలన్నా కూడా ఒక టెంపుల్ చేస్తే అయిపోదు, ఇంకా ఐ హావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. ఇట్స్ అ జర్నీ అండి. సార్ భద్రాచలానికి కూడా మీరు ఆర్కిటెక్ట్ ప్లాన్ అనేది వేశారనేది తెలిసింది. అది ఎక్కడి వరకు వచ్చింది భద్రాచలానికి? నేను కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేములవాడ, భద్రాచలం, కొండగట్టు అండ్ బాస్రా ఈ టెంపుల్స్ కన్నిటికీ నేను డిజైన్ చేశాను. బట్ ఏంటంటే మనం ముందుకి వెళ్ళాలంటే భద్రాచలం అనుకున్నాం. అప్పుడు నేను చిన్నజయ స్వామి గారు ఇద్దరు భద్రాచలంకి వెళ్ళి అక్కడ ప్లానింగ్ అంతా చేసాం. ప్రాజెక్ట్ కంప్లీట్ డిజైన్ అయిపోయింది. అక్కడ వెయ్యకాల మండపం చేద్దాం అనుకున్నాం భద్రాచలంలో అనుకున్నాం. దాని తర్వాత కొండగట్టు చేద్దాం అని మళ్ళీ ముందుకు వచ్చారు అండ్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని నేను మొన్న చెప్పానండి, మొన్న డిస్కషన్ అయింది. ముందు మనం ల్యాండ్స్ తీసుకోవాలి చుట్టుపక్కల. మనకి ల్యాండ్స్ తీసుకుంటేనే డెవలప్ చేయగలం. అండ్ వీ హ్యావ్ టు రోడ్ కనెక్టివిటీ డెవలప్ చేయాలి. అన్నీ యాదాద్రిలాగా మనం చేయలేమండి. సో అక్కడ ఉన్న రెవెన్యూ బేస్ చేసి మళ్ళీ అక్కడ రోడ్ వేస్ అన్నీ చేయాలి. సో ఇప్పుడు మీరు భద్రాచలం అంటే ఇట్స్ లాంగ్ డిస్టెన్స్ మీకు తెలుసు. సో దానికి రోడ్ వేస్ అంతా చేయాలి, అన్నీ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసిన తర్వాత టెంపుల్ డెవలప్ చేస్తే బాగుంటుంది అన్నది. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ముందు ల్యాండ్స్ తీసుకుందాం, దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం అన్నారండి. సో టీటీడీ లాగా యాదగిరి గుట్టకు కూడా ఒక బోర్డు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, కొత్త ఆలోచన. దాని గురించి ఏమంటారు? చెప్పారండి, ఇట్లా బోర్డు ఒకటి కొత్తగా పెడుతున్నాను, నేను చెప్తాను, ఐ విల్ కాల్ యూ అన్నారు. సో సింపుల్ సార్. సార్ కృష్ణుడి జన్మభూమి మధుర, అది ఏదైనా ఒక థాట్ ఉందా? ఇంతవరకు ఇప్పుడు మీరు చెప్తే వింటున్నాను తప్ప, అంటే ఐడియా అనేది ఏంటంటే నాకు ఎగ్జాంపుల్ అయోధ్య కూడా హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్. సో అప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళి కలిసి ఐడియాస్ అంత విషయాలు. సో నాకేంటంటే అయోధ్య అనేది ఒక టెంపుల్ కాదు, కంప్లీట్ ద సిటీ ఇట్ సెల్ఫ్ లుక్ లైక్ అయోధ్య. సో చాలా వర్క్ చేయాలి అది. సో ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి నాకు. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండి. ఏదైనా ఎనీ టెంపుల్, ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ టెంపుల్ అనేటప్పుడు నాకు మెయిన్గా అంటే ఏ టెంపుల్ చేస్తే దానికి ఒక స్థల పురాణం, ఒక హిస్టరీ ఉంటేనే మనకి. సో ఇప్పుడు ఉన్న ప్రతి రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక టెంపుల్ కట్టేసి దానికి డిఫరెంట్ డిజైన్ అట్లా వి షుడ్ నాట్ గో విత్ ఇట్. టెంపుల్ లాగానే ఉండాలి. మనం దాన్ని దాటి మనం కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు అనేది. సో అండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ టెంపుల్స్ టు డెవలప్.
Yes. మనకున్న టెంపుల్స్ చూసుకుంటే ఆ టెంపుల్సే మనం క- ఇప్పుడు మన ఎందుకు యాదాద్రి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టెంపుల్, ఫెసిలిటీస్ లేవు. అప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఫెసిలిటీ చుట్టూ ప్రాకారాలు లేవు, అవును. బ్రహ్మోత్సవం చేయడానికి కూడా కరెక్ట్గా లేవు. ఇవన్నీ కావాల్సినదే మనం చేసాం. దాంతో ఒక టెంపుల్ కూడా బ్యూటిఫికేషన్ చేసాం. సో ఈ రకంగా మనకున్న టెంపుల్స్ మనం డెవలప్ చేస్తే పబ్లిక్ వచ్చే వాళ్ళ మూమెంట్కిను వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీసు, చౌల్ట్రీలు ఇవన్నీ చేయాలి. సో ఈ ఫెసిలిటీస్ అని మనం చేస్తేనే ఇట్ బి మోర్ యూనో. వేములవాడ అదే ఉంది, మీకు భద్రాచలం అట్లాగే ఉంది, బాసర. సో ఫెసిలిటీస్ అని దాని మీద ఫోకస్ చేస్తే వచ్చిన డివోటీస్కి ముందు మనం అది చేయాలి. తర్వాత మనం డిజైన్ చేయొచ్చు. టెంపుల్ ఎంత అందంగా చేయొచ్చు అండి. ఫస్ట్ కావాల్సింది అది చేయొచ్చు. సో ఎనీబడి వాంట్స్ టు డొనేట్ చేయాలి, మేము గుడి కట్టాలి. అప్పుడులో ఏంటంటే రాజులకి కల్లో వచ్చిందంటే వాళ్ళు అనుకునేవారు, ఇట్లా కనిపించేది కాదు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే స్థలం ఎక్కడ ఉంటే స్థలం చుట్టూ 1000 ఎకరాలు డెవలప్ అవ్వాలంటే మధ్యలో గుడి కడతారు. అది బేస్ చేస్తున్నారు. సో యూ షుడ్ నాట్ డూ దట్. మేబీ మై వర్డ్ విల్ బి మోర్ ఇంటూ కాంట్రవర్సీ ఉండొచ్చు. బట్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ టెంపుల్ అనేది దానికి ఒక వాల్యూ, ఇంపార్టెన్స్. అండ్ టెంపుల్ మనం కట్టేటప్పుడు ఒక విశ్వకర్మగా ఆ టెంపుల్ని వాళ్ళు మెయింటైన్ చేయకపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ ద జనరేషన్. సో ఆ ఫాలో అవ్వాలి. జస్ట్ మనం టెంపుల్ ఇన్వెస్ట్ చేసాం కట్టాం కాకుండా అందుకోసం ఉన్న టెంపుల్స్ మనం బాగా డెవలప్ చేసుకుంటూ ఈ థాట్ టీటీడీలో ఈ ఐడియా వచ్చిందా? ఐ మీన్ ఈ అంటే ఏమంటారు, ఈ టెంపుల్ని కొత్తగా నిర్మించాలి, ఉన్న టెంపుల్స్ని డెవలప్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా చెప్పారు పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది అని. బట్ టీటీడీ నేను బోర్డులో మాట్లాడుతున్నాను. నేను ఆల్వేస్ నేను ఈ టాపిక్ డిస్కషన్కి వచ్చిందా? లేదు అంటే ఈ టాపిక్ రాలేదండి. బట్ నాకు ఉన్న తిరుమలలో ఉన్న కాటేజెస్ ఇవన్నీ కూడా పేర్లు మార్చాలని, ఇప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకోవడం కాదు, దేవుళ్ళ పేర్లు ఉండాలనేది. అండ్ కాటేజెస్ ఫసాడ్ కూడా కంప్లీట్ ఎలివేషన్స్ టెంపుల్లా ఉండాలి, ఏదో రెసార్ట్స్ లాగా ఉండకూడదు. అండ్ ముగ్గులేయాలి, కలర్ పెయింట్లు వద్దు. ఇట్లాంటివి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ అండ్ నేను కూడా షేర్ చేశాను. అండ్ ఈవో గారు కూడా దానికి చైర్మన్ కూడా ఈజ్ వెరీ హ్యాపీ. మనకి ఇంకా జనరేషన్ వచ్చేవాళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ప్లాస్టిక్ బొమ్మలను అవాయిడ్ చేసి మళ్ళీ ఓల్డ్ అండ్ డేస్ లాగా చేసుకోవచ్చు. షాప్స్ రెనోవేట్ చేద్దాం అవన్నీ. అండ్ రెస్టారెంట్స్ కొన్ని చైనీస్ రెస్టారెంట్స్ అని తీసేసి ట్రెడిషనల్గా పెట్టాలి. అది చేస్తేనే ఇలా అది చేస్తేనే మీ గుడి డెవలప్ అయినట్టు. అండ్ రెడ్యూస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టెంపుల్. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ తగ్గిద్దాము, ఎందుకంటే మనకి పొల్యూషన్ కాకుండా. అండ్ ద డివోటీస్కి తిరుమల ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళకి ఒక జనరేషన్ ఎక్స్పీరియన్స్ ఉంటూనే ఉంటుంది. సో అది ఎప్పుడు మర్చిపోలేరు. సో అది ఎప్పుడు మిస్ అవ్వకుండా. అండ్ ఎంట్రన్స్లో కూడా మహాద్వారం మీకు టోల్ గేట్ ఉంటుంది, అక్కడ కూడా డిజైన్ చేయాలి, రీడిజైన్ చేద్దామని ఒక ఐడియాస్ చేసి కాన్సెప్ట్ వర్క్ చేస్తున్నాను. అండ్ మెటల్ దారి వర్క్ చేస్తున్నాను. సో డ్రాయింగ్స్ అనేది తర్వాత దెన్ గతంలో చిరుతపులుల అటాక్ అనేది బాగా ఎక్కువ జరిగింది అలిపిరి మెట్ల మార్గంలో. ఈ మధ్యన వినట్లేదు, థ్యాంక్ గాడ్. కానీ ఇక ముందు అలాంటివి జరగకుండా ఉండడానికి ఇట్స్ అ నేచురల్ ప్రాసెస్ అండి. మనం వచ్చి ఏవి మనం ఆపలేం. ఇట్స్ నైట్ అదేంటే ఒక చోట్లో ఎక్కడైనా హిల్లో ఎఫెక్ట్ అవుతా ఇటు వస్తాయి. ఓకే. సో సంథింగ్ విల్ హ్యాపెన్ అదర్ సైడ్, ఇట్లా ఎఫెక్ట్ లైక్ హెత్ క్యూక్. ఇప్పటికీ కర్రలు ఇచ్చి పంపిస్తున్నారా సార్ మెట్ల మార్గంలో? నేను చూడలేదండి. అంటే యూనో అది ఐ డోంట్ నో అబౌట్ దట్. ఓకే, సారీ. కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, మీరు చాలా బిజీగా ఉన్నారు ప్రొఫెషనల్గా. ఈవెన్ మేడం సెకండ్ ఇన్నింగ్స్లో వాస్కి గారు కూడా చాలా బిజీ అయ్యారు. సో హౌ ఈజ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అంటే ఎలా చెప్తారు? ఎలా అడ్జస్ట్ చేసుకుని ప్లాన్? సో ఐఎమ్ నాట్ బిజీ బేసికలీ. నేను చూస్ చేసుకుంటాను ఎంతవరకు చేయాలనేది. సో ఐఎమ్ నాట్ బిహైండ్ మనీ. నాకు సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఐ స్పెండ్ క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ. అండ్ తను కూడా అనే పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత సో నౌ షీ డిసైడెడ్ జస్ట్ వాంట్ ఒక చేంజ్ కోసమే. అండ్ రెగ్యులర్గా చేయాలని తనకు ఇంట్రెస్ట్ లేదు. అంటే సెలెక్టివ్గా తను ప్లానింగ్. అండ్ నాకు ఏంటంటే నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ బోర్డ్, సో ఇట్స్ అ కంప్లీట్లీ సర్వీస్. ఇట్స్ నాట్ అబౌట్ మనీ, బట్ ఐఎమ్ హ్యాపీ టు ఎంజాయ్. అంటే ఇన్ ద బోర్డ్ ఐ కెన్ గో టు ఎనీ టెంపుల్, ఐ కెన్ యాక్సెస్ దట్. ఎస్టర్డే ఆల్సో ఐ బీన్ టెంపుల్ ఇన్ చెన్నై. సో this is the right time to spend temples and get some ideas, quality time, ideas, to gain ideas.
అండ్ ఇట్స్ గుడ్ అండి. ఇట్స్ ఫ్యామిలీ అనేది ఏంటంటే ఐ కాంట్ థింక్ హౌ మీరు ఎట్లా ఉంటారు అనేది డిపెండ్స్. ఇట్ విల్ రిఫ్లెక్ట్. ఎస్ ఎస్. సో వీఆర్ ఆల్ అండర్స్టాండింగ్ కిడ్స్ అండ్ వీఆర్ ఆల్ అండర్స్టాండింగ్ లైక్ ఎ ఫ్రెండ్స్. సో ఇట్స్ లైక్ ఇన్ ఫాదర్ సన్ డాటర్. సో వీ హ్యావ్ టు బి ఎస్ ఫ్రెండ్స్ టు అండర్స్టాండ్ ఈచ్ అదర్. ఇద్దరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇద్దరు కిడ్స్ ఎలా ఉన్నారు? What are they? No, my son is doing architecture. Oh, nice. So he's completed. So not into movies. Future lo pillalni unna movies loki industry loki. Depends on their call and. Okay. So not you're not forcing it, of course, but are they planning to come into industry? Their interest actually. My daughter doing medicine. Oh, so nice. Son is doing architecture. So వాళ్ళిద్దరికి వాళ్ళు చూస్ ఇది ఉంటే బాగుంటుంది వాళ్ళు చూస్ చేసుకున్నారు. సో నాకేంటంటే లెట్ దెమ్ ఏది తీసుకున్నా యూ హ్యావ్ టు బి లెర్న్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇట్ షుడ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ ద డాడ్. సో ఆల్ కొంత టైం అయిన తర్వాత వాళ్ళకే. సో మీ అబ్బాయిది కూడా హిస్ కాల్ ఆర్కిటెక్ట్ తన కాల్ అది. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది. సో ఐ వోంట్ పుష్ ఎనీథింగ్. తనకు అది వద్దనుకుంటే ఐ టోల్డ్ యూ డోంట్ లీవ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్, ఫోకస్ సంథింగ్ ఎల్స్. సో మనం ఏది పుష్ చేసి నేను మా ఫాదర్ ఆర్ట్ డైరెక్టర్ నేను ఆర్ట్ డైరెక్టర్ అవ్వాలంటే అది దట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇంట్రెస్ట్ ఉండాలి బేసిక్గా. ఓకే సార్, ఏది ప్లాన్ చేయలేదు అని అయితే చెప్పారు స్టార్టింగ్లో, బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాదని అనుకుంటున్నా. సో వాట్స్ యువర్ ఫ్యూచర్ గోల్? ఇప్పటి వరకు అయితే ఇది ప్లాన్ చేయకుండా ప్లాన్ లేకుండానే మంచి మార్గంలో ఇక్కడ దాకా వచ్చారు. సో ఇప్పుడు ప్రజలకి సేవ చేసే అవకాశం వచ్చింది. ప్రజలకు సేవ చేశాను. సో ఐ కెన్ గివ్ మై మై ఎక్స్పీరియన్స్. సో నాకేంటంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలి టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద. సో వీ హ్యావ్ టు ప్రమోట్ లాట్ ఆఫ్ జనరేషన్. ఎందుకంటే లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ విశ్వకర్మ దే ఆర్ వెరీ అవుట్ స్టాండింగ్ ఆర్టిస్ట్. లాట్ ఆఫ్ ఆర్ట్ ఉంది, వాళ్ళకి ప్రాపర్ ఎంట్రీ లేదు. అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ వాళ్ళ హార్డ్ వర్క్ ఎంత చేసినా కూడా దే నాట్ పేడ్ ఆఫ్. బికాస్ ఒక విశ్వకర్మ ద జ్యువెలరీస్ వాళ్ళే డిజైన్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే సంబడి విల్ గోయింగ్ టు సేల్. సో అమ్మేటప్పుడు ఎవరు చేశారని వాళ్ళకి అక్కర్లేదు, ఓన్లీ ద ప్రోడక్ట్ బాగుందా లేదా. బట్ హియర్ దే ఆర్ వర్కింగ్ దే వర్కింగ్ గోల్డ్ సుమిత్ అంతా వాళ్ళు వర్క్స్మెన్. ఈవెన్ ద కార్పెంటర్స్ ఆర్ క్రియేటింగ్ లైక్ వండర్స్ ఇన్ కార్పెంటర్స్. అండ్ వాళ్ళకి మనకు తెలియదు. సో ఇంకోళ్ళు చేసి సో దే నెవర్ నో అబౌట్ మార్కెటింగ్. ద విశ్వకర్మ దే నెవర్ నో అబౌట్ మార్కెటింగ్. వాళ్ళు మార్కెట్ చేసుకోవడం తెలియదు. వాళ్ళు ఎట్లా ప్రోడక్ట్ ఇప్పుడు ఈవెన్ దో ఐఎమ్ డూయింగ్ నేను యాదాద్రి చేసిన తర్వాత నేను ఒక 10 టెంపుల్స్ నేను చేసుకోవచ్చు, నేను మార్కెట్ చేసుకోవచ్చు. బట్ ఐ నెవర్ డూ దట్. ఇట్ హ్యాస్ టు బి డన్. సో మేము దేనికి దిగం, మాకు వస్తే మేము చేస్తాము, లేదంటే లేదు అనేది వీఆర్ ఇన్ ద ప్రోసెస్. సో వాళ్ళకి కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ హ్యాస్ టు క్రియేట్ చేయాలనేది. అండ్ ఎందుకంటే ఓవరాల్గా మనకి టెంపుల్ ఇన్స్టిట్యూషన్ చూస్తే చాలా తక్కువ. తిరుమలలో కూడా ఉంది, ఇట్స్ వెరీ స్మాల్ ఇది. అండ్ చెన్నైలో మహాబలిపురంలో ఉంది, మనకి తెలంగాణలో లేదు. సో ఈవెన్ దో నేను ఆంధ్ర ఆల్సో ఒక తిరుమల కింద ఉంది. సో నాకేంటంటే ఇన్స్టిట్యూట్ లాగా చేయాలనేది ఆ ప్రపోజల్ ఆల్రెడీ కళ్యాణ్ గారు కూడా చేద్దామనేది డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. పిఠాపురంలో ప్లాన్ చేద్దామని. డెఫినెట్గా అన్నీ ఎవ్రీథింగ్ గాడ్ గ్రేస్ అన్నీ కరెక్ట్గా వస్తే ఐ విల్ డూ ఇట్. ఆనంద్ గారు, కులంగన్న గుణం ముఖ్యమైనది అనేది పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి విన్నాము. అండ్ మీతో స్నేహం చేసినప్పుడు మీ కులం గురించి తెలియదు, మీ గుణం గురించి తెలుసుకునే మీతో స్నేహం చేశామని చెప్పారు. అంత పెద్ద స్టేట్మెంట్ మీ గురించి ప్రజలందరి ముందట రావడం ఎలా అనిపించింది? నైస్ అండి. ఇప్పుడు నాకు కూడా బేసిక్గా క్యాస్ట్ అనేది నాకు ఎప్పుడు తెలియదు. సో నాకు జిఆర్ స్వామి గారితో పనిచేసేటప్పుడు కూడా నాకు తెలియదు. బట్ యాదాద్రికి వెళ్ళిన తర్వాత నాకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. సో అప్పుడు కొంతమందికి చాలామందికి ఒక కన్ఫ్యూషన్ ఏంటంటే ఆర్ట్ డైరెక్టర్ టెంపుల్ కట్టడం ఏంటి, దేర్ లాట్ ఆఫ్ పీపుల్ స్టాప్, ఇట్లాగ ఒక కాన్ఫ్లిక్ట్ ఉండేది. బట్ అందరికి వెళ్ళి నేను చెప్పలేను కదా, నేను ఐఎమ్ బీన్ విత్ స్వామీజీ అనేది. బట్ అప్పుడు నా తాలూకా రిలేషన్ ఒక అతను చెప్పాడు, ఆన్సర్ యువర్ విశ్వకర్మ. విశ్వకర్మ అంటే గుడి కడతారా అని నాకు అప్పుడు ఫిక్స్ అయ్యాను నేను. సో దాని తర్వాత అందరూ మళ్ళీ దాని గురించి టాపిక్ రాలే. ఎవ్రీబడి తెలియక ముందు దాకా చాలా దాని తర్వాత విశ్వకర్మ అని తెలిసిన ఎవ్రీబడి
ఆ వాల్యూస్ పెరిగింది. సో డెఫినెట్గా క్యాస్ట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ మీరు మనం క్యాస్ట్ అని మనం ఎవ్రీ టైం మాట్లాడడం కంటే మనం ప్రూవ్ చేసుకోవాలి మన వర్క్లో. సి క్యాస్ట్ ఈస్ ద మై సెకండ్ ఇస్ సెకండరీ. సి మనకు ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక క్యాస్ట్కి ఒక ఆర్ట్ ఉంటుంది, ఒక స్కిల్ ఉంటుంది. సో అది డెవలప్ చేయాలి. సో నాకు స్కిల్ అనేది మన బర్తే ఉంటుంది, బట్ మనం అది బయటికి తీసుకొచ్చి మనం చేయాలి. ఎవ్రీ టైం ఏంటంటే అది రీచ్ అవ్వాలి అందరికీ. సో మన వరకు ఉంచుకోకుండా మనం నేర్చుకుంది ఇంకోరికి చూపించాలి, వాళ్ళు నేర్చుకోవాలి. అంటే దీనికి ఏంటంటే పర్టికులర్ విశ్వకర్మ ఏంటంటే వాళ్ళు పెద్దగా చదవరు, నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో వెరీ గుడ్ క్రాఫ్ట్మెన్షిప్ ఉంటుంది. సో వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే స్కిల్ ఉంటుంటుంది. సో ఆ స్కిల్ వాళ్ళని కరెక్ట్గా వాళ్ళు మార్కెట్ చేసుకొని వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అంటే డెఫినెట్గా డిప్యూటీ సీఎం గారు హెల్ప్ చేస్తారు దీని మీద. ఆయన కూడా ఆల్రెడీ మన విశ్వకర్మ వాళ్ళు కూడా బాగా చేద్దామని ఒకటి ఉంది. ఇట్స్ అ గ్రేట్ థింకింగ్. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ ఒక విశ్వకర్మ బోర్డు మెంబర్ అవడం అనేది కళ్యాణ్ గారు టేకిన డెసిషన్. అండ్ చాలామంది ఆల్ అసోసియేషన్ నుంచి విశ్వకర్మ వాళ్ళందరూ కూడా కళ్యాణ్ గారికి, ఎందుకంటే కళ్యాణ్ గారు ఒకటే చెప్తారు, విశ్వకర్మ నేను ఇవ్వడం కాదు, ఆయనకి ఆర్ట్ ఉంది, ఈ ప్రూవ్డ్ ఈ స్కిల్, సో నేను దాన్ని చూస్ చేసుకున్నాను. అట్లా ఎవ్రీబడి హ్యాస్ టు కమ్ లైక్ దట్. సో ఇట్స్ నైస్. మినీ గోకులాలు జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే చాలా అమితమైన ఇష్టం. అండ్ ఆయనకి ఫామ్ హౌస్లో కూడా ఆయనకు గోకులం అనేది, మినీ గోకులం అనేది ఒకటి ఉంది, గోవుల్ని చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారికంగా దాదాపు 25,000 మినీ గోకులాలని నిర్మించాలనేది ఒక కళగా పెట్టుకుని ముందుకెళ్తోంది. 2 ఏళ్లలో అది నిర్మించి తీరుతాం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు మొన్న పిఠాపురంలో కొన్ని మినీ గోకులాలను ఓపెన్ చేస్తూ. సో ఇది ఎలా ఉండబోతోంది ఫ్యూచర్లో? డెఫినెట్గా అండి, ఎందుకంటే కళ్యాణ్ గారు రాజస్థాన్ అన్ని స్టేట్స్లో కూడా వాళ్ళ కన్సల్టెంట్స్ వాళ్ళందరం పిలిపించి ఎట్లా మనం స్థాపించడం అంటే ప్రాక్టికల్గా అన్నీ మన క్లైమేట్ కండిషన్ ఎవ్రీథింగ్ దానికి కావాల్సిన చేసే అన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఉండాలి. ఏదో మనం పెడుతున్నాం కదండి, దాన్ని మెయింటైన్ చేయాలి. సో ఈ ప్లానింగ్ ఏంటంటే ఫస్ట్ గ్రౌండ్ ప్లాన్ చాలా ప్రాపర్గా చేసుకుంటారు. మనం ఒక స్కీమ్ పెట్టేసేమో అయిపోయింది కాదండి, దాని ముందు ఈ స్టార్ట్ వర్కింగ్ విత్ ఆల్ ద డిఫరెంట్ పీపుల్తో డిస్కషన్ చేసి ఎట్లా చేయొచ్చు, ఎట్లా ప్రొటెక్ట్ చేయొచ్చు అనేది ఉంటుంది. సో నేననేది నాకు అంత నాలెడ్జ్ దాని మీద లేదు, బట్ ఏంటంటే ప్రతి స్టెప్ కూడా డిప్యూటీ సీఎం గారు ఆ రకంగానే చాలా స్టడీ చేసి ఎవరో ఒకళ్ళు ఇది పెట్టండి అంటే నిర్ణయాత్మకంగా స్టడీ విత్ ద సబ్జెక్ట్. సార్ మీరు కూడా మినీ లైబ్రరీ కనబడింది నాకు. అన్ని పుస్తకాలు చదువుతారా సార్ లిటరల్లీ? అంటే మేము ఫాలో చేస్తుంటాను. ఇది నాకు చాలా తక్కువ, ఎందుకంటే మీరు డిప్యూటీ సీఎం గారు చూస్తే మాకు హ్యాబిట్ వచ్చింది అప్పటి నుంచి. అదే ఆయన ₹1,00,00,000 ఇమ్మన్నా చాలా ఈజీగా ఇచ్చేస్తాను, కానీ ఒక పుస్తకం ఇవ్వాలంటే ఆలోచిస్తాను. నాకు మీ ఇంట్లోకి అడుగు పెట్టగానంటే ఫస్ట్ స్టెప్ వేయగానే నాకు అన్ని బుక్స్ కనబడేసరికి ఆ డైలాగే గుర్తొచ్చింది. దట్స్ వై అది మాకు చిన్నప్పటి నుంచి వీ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ బయింగ్ బుక్స్. మనకు అప్పుడు గూగుల్ అని లేదు, ఏమీ లేదు. సో వీ హ్యావ్ డోంట్ టెక్నాలజీ, బట్ బుక్స్ ఇస్ స్టిల్ గూగుల్లో లేని మా దగ్గర ఉన్నాయి. సో ప్రతిదీ కూడా అంటే నాకు ఎక్కువగా ఈ లైక్ ఓల్డ్ ఘంటసాల సాంగ్స్ బ్లాక్ అండ్ వైట్ అండ్ కిషోర్ కుమార్ ఇవన్నీ. సో ఆ కలెక్షన్స్ అన్ని వెళ్ళి కొనుక్కొని, ఈవెన్ ఆయనకి కూడా జానపదం అంటేనే ఎక్కువ మక్కువ అనుకుంటా. పాడే పాటలు నిన్నగా మొన్న కూడా మాట వినరు సాంగ్ కూడా జానపదానికి సంబంధించి అప్పుడు లిస్ట్ ఇచ్చేవాడిని, వెళ్ళి రికార్డ్ చేసుకొచ్చేవాడిని క్యాసెట్లో. ఆయన అట్లా రాసేస్తుంటారు, ఒక్కసారి అనుకుంటే చాలు, యూ రైట్ అప్ లైక్ దిస్. అండ్ ప్రతిదీ కూడా మీరు ఆయన బుక్స్లో ఉన్న ఒక మోర్ దెన్ 1000 బుక్స్ అయినా మీరు ప్రతి బుక్ ఓపెన్ చేసి నాకు అండర్లైన్స్ ఉంటూనే ఉంటుంది. సో అంత స్టడీ చేస్తారు ఆయన. సో మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు బుక్ ఎంత నలుగుంటే అంత హార్డ్ వర్క్ చేసినట్టు, అంత రివైజ్ చేసినట్టు అని అర్థం. ఆయన బుక్స్ ఆయనే క్లీన్ చేసుకుంటారు, ఆయనే ర్యాక్లో పెడతారు. యూ డోంట్ టేక్ ఎనీబడీ సపోర్ట్. ఓ మై గాడ్. నాకు తెలిసి 2-3 days రీసెంట్లీ 2-3 days ఆయన బుక్స్ దగ్గరే కూర్చొని ఆయనే తీసి ఆయనే మార్నింగ్ నుంచి నైట్ దాకా సూపర్. సో ఫుల్గా ఒకరోజు ఏంటంటే ఆఫీస్ ఈరోజు ఎవరు రావద్దని చెప్పి ఆయనే క్లీన్ చేసుకున్నాను. సో నేను ఇట్లా కూర్చుంటాను, ఆయన కంప్లీట్గా తీసి పెట్టి దట్ పేషెన్స్. సో దేనికైనా ఒక పేషెన్స్, ఆ డెడికేషన్ ఉండాలండి ఎగ్జాక్ట్లీ ఇన్ ఎనీ ప్రొఫెషన్. సో ఇది బేసికలీ
ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డెడికేషన్, ఆ పేషెన్స్ ఎక్కువ. సో బుక్స్ అనేది వీ హ్యావ్ టు గివ్ దట్ వాల్యూ. ఫైనల్గా సో మీరు అనుకున్న డిజైన్స్, ఈ 1000 కాళ్ళ మండపం గురించి మీరు ఆల్రెడీ డిజైన్స్ కంప్లీట్ అయిపోయినాయి అన్నారు. మా టీటీడీ అభిమానులు, ఐ మీన్ భక్తుల కోసం, అలాగే తెలుగు ప్రేక్షకుల కోసం ఈ 5 ఏళ్లలో ఈజ్ ఇట్ గోయింగ్ టు బి హ్యాపెన్? 1000 కాళ్ళ మండపం అనేది జరిగే అవకాశాలు ఎంత పూర్తయ్యే అవకాశాలు? దేవుడు ఒక అనుగ్రహం, సో స్వామివారి అనుగ్రహం ఉండాలి. ప్లస్ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు అండ్ ఆల్వేస్ చైర్మన్ గారు, ఈఓ గారు అండ్ జేఈఓ గారు. సో డెఫినెట్గా అందరికీ పాజిటివ్ ఉంది. మన ఏదైనా దేవుడు అనుకుంటేనే జరుగుతుంది. ఆయన సో ఆ సంకల్పం డెఫినెట్గా, అండ్ పర్టికులర్గా జిఆర్ స్వామి గారు కూడా ఉంది. సో తొందరలో ఫస్ట్ నుంచి ఇంతేనా సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు, లేదు జిఆర్ స్వామి గారిని కలిసిన తర్వాత ఆధ్యాత్మికత మీద ఎక్కువగా మళ్ళీ? స్వామివారిని కలవడం అనేది మనం నేర్చుకునే ప్రాసెస్ అండి. సో స్వామిని కలిసిన తర్వాత ఇమ్మీడియట్గా నేను సన్యాసి అవ్వలేదు, నేను స్వామి నాట్ లైక్ దట్ సార్. అంటే ఇంకా డెప్త్ ఏమన్నా వెళ్ళడం జరిగిందా అని నా ఉద్దేశం. అంటే నేను అదొక నేను 100%, ఎందుకంటే మనం స్వామివారితో ఉన్నప్పుడు ఆ వైబ్రేషన్స్ చాలా ఉంటాయండి, పాజిటివ్ ఉంటుంది. సో అవర్ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. సో మీరు గుడికి వెళ్ళేటప్పుడు మీరు ఎంత మోడర్న్గానో గుడికి వెళ్ళేటప్పుడు మీకు ఒక భక్తి వస్తుంది. సో యువర్ బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. సో ఆ డివైన్ అనేది డెఫినెట్గా కలవడం వల్ల చాలా చేంజెస్ వస్తాయి పర్సనల్గా, ఇంటర్నల్గా. అండ్ స్వామీజీ మనం కలిసేటప్పుడు ఏంటంటే మీకు ఒక్కోసారి నేను కలవడానికి ఒక 3-4 అవర్స్ కూడా వెయిట్ చేశాను, 4-5 అవర్స్ 6 అవర్స్. సో సోమవారం అట్లా చూస్తూ ఉంటాను. సో మనకి అక్కడ కూర్చున్నప్పుడే మనం చాలా నేర్చుకుంటాం. పేషెన్స్, వెయిటింగ్ పీరియడ్లో చాలా నేర్చుకుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ తిరుమలలో క్యూ లైన్ ఉన్నప్పుడు ఎంతమంది 48 అవర్స్ ఉన్నా కూడా దాంట్లో చాలా మందికి వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఫ్రెండ్స్ షేర్ అవుతుంటారు. కొన్ని సంబంధాలు, పెళ్లి సంబంధాలు, పరిచయాలు పోతూనే ఉంటుంది. డిఫరెంట్ పీపుల్ మీరు మీట్ అవుతూ ఉంటాం. సో స్వామివారి దగ్గర ఉన్నప్పుడు కొన్ని సెలబ్రిటీ చూస్తుంటాము, విఐపీస్ చూస్తుంటాం, నార్మల్ పీపుల్ చూస్తుంటాం. సో మనకు ఒకటి అర్థం అవుతుందంటే మనం ఆల్వేస్ నార్మల్గానే ఉండాలి. ఇది కాదు మన పొజిషన్, సింపుల్గా ఉండాలి. ఇదంతా టెంపరీ. ఆల్ సెలబ్రిటీస్ టెంపరీ. సో సక్సెస్ ఉన్నంతరికే ఉంటుంది, వీళ్ళంతా శాశ్వతం, స్వామివారు అంతా శాశ్వతం. సో మనం అది ఫాలో అవుతే బాగుంటుంది తెలుస్తుంది. సో నాకు అందుకే వాళ్ళెవరు నాకు కనపడరు, ఓన్లీ యూనో రియలిస్టిక్. హౌ యూసీ కళ్యాణ్ గారు ఎంత ఉన్నా కూడా ఇది వెరీ సింపుల్. సో అది నేను సింపుల్ చేసుకోవడం కాదు, ఆయన లైఫ్ స్టైల్, ఆయన జర్నీ ఇన్ని సంవత్సరాలు. సో మాకు ముందు నుంచి ఇది ఉంది. ఇవాళ నేనైనా ఏవి చేంజ్ లేదు నాకు. ఓన్లీ థింగ్ మనం వేసుకునే బట్టల్లో కొన్ని గుడికి వెళ్ళేటప్పటికి మనం ఇట్లా ఉండాలి అనేది మనం అది చేంజ్ చేస్తే తప్ప, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ద సేమ్. సూపర్ సార్. సో జనరల్గా ఒక్క క్వశ్చన్ ఉంది. యాదాద్రి లేదా యాదగిరి గుట్టని నిర్మించేటప్పుడు పుష్కరిణి కొలనుని తొలగించాల్సింది కాదు అనేది ఒకటి ఉంది, అది అక్కడే ఉంచాల్సింది కదా అని. సో అది తొలగించాలని ఎందుకు అనుకున్నారు, అండ్ ఎందుకు తొలగించాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పైన కొండపైన ఆల్రెడీ పుష్కరిణి ఉందండి. సో ఆ పుష్కరిణి ఏమనుకున్నా అంటే అప్పుడు జనం చాలా తక్కువ. సో జనం తక్కువ ఉన్నప్పుడు మీకు అప్పటికి 40,000 డివోటీస్ వస్తున్నారు. అప్పుడు అంత లేదు, చాలా తక్కువ. అప్పుడు అందరూ వచ్చి కొల్లాంలో వచ్చి స్నానం చేసి వెళ్ళేవారు. ఇప్పుడు మనం ఒక్క పుష్కరిణి కాదు కండి, పుష్కరిణికి స్నానం చేసే వాళ్ళకి రూమ్స్ క్రియేట్ చేయాలి, అన్నీ చేయాలి. అప్పుడు అంత ఫెసిలిటీస్ అనేది చాలా తక్కువ జనం కాబట్టి ఓకే. ఇప్పుడు ఏదైనా కూడా స్టాంపేడ్ అయితే అదొక పెద్ద న్యూస్ అవుతుంది. అండ్ టెంపుల్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్. సో సీఎం గారు ఏమనంటే ఉన్న పుష్కరిని మేము అట్లా ఉంచి దేవుడికి మనం పెట్టేసుకుందాం, కింద చాలా పెద్ద పుష్కరిని ఒకటి కట్టాం కొండ కింద. అది కంప్లీట్గా డివైడ్ చేసాం, ఇటు ఒక 10,000 మంది, అటు 10,000 మంది, ఆ ప్రకారంగా కన్స్ట్రక్టెడ్ వెరీ బిగ్. సో ఇక్కడ ఏది మార్చినా కూడా అండి, గుడిలో ఏది మార్చినా కూడా జిఆర్ స్వామి గారితో కూర్చొని డ్రాయింగ్స్ చూపించి ఆయన మంగళాశాసనం చేసిన తర్వాత మేము చేసాం. ఒక సీఎం గారు పర్సనల్గా ఇక్కడ పెట్టాలని కాదండి, నేను చెప్పినా కాదు, నేను ఇక్కడ ఈ టెంపుల్ ముందు ఇట్లా కట్టాలని అవ్వదు. ప్రతి డిజైన్స్ అయినా కూడా స్వామివారి ఒక అనుగ్రహం, ఆయన చూసుకొని ఒకసారి
అప్పుడు ఇది మనం ఓన్లీ అభిషేకాలకి మనం తీసుకుందామని అన్నారు. ఆ రకంగా మనం ఆ పుష్కర్ని అనుకున్నాం. సో దానివల్ల మనకి పుష్కర్ని ఉంది, బట్ ఆ వాటర్ మనకి సఫిషియెంట్ చాలదు. జనం పెరిగేటప్పుడు, భక్తులు పెరిగేటప్పుడు చాలదండి. ఎందుకంటే ఉన్న ప్లేస్ చాలా చిన్నది. సో జనం పెరుగుతున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళు అక్కడ చేయడం మనం కింద పెట్టుకుందాం అనేది పాయింట్. బంగారం లాగా ఉండేటువంటి యాదగిరి గుట్టని మార్చేసి ఒక కమర్షియల్ కాంప్లెక్స్ కట్టారు. ఇప్పుడంతా కూడా డబ్బులతోనే యాదగిరి గుట్ట అని చాలా విమర్శలు వస్తున్నాయి. అండ్ అక్కడున్న స్థానికులకి కొంత ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది అనేది కూడా ఒక ఇది. సో దానికి అంటే మీ పాత్ర ఉందని నేను అనను, బట్ ఆ ఆర్కిటెక్చర్లో నిజంగానే ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందా చాలామంది? అంటే ఇప్పుడు మీకు అప్పటికిప్పటికి స్టాఫ్ అంతా పెరిగారు అండ్ టెంపుల్ మెయింటెనెన్స్ పెరిగింది. ఇవన్నీ ఒక టెంపుల్ అయ్యేటప్పుడు బ్రహ్మోత్సవాలు వచ్చాయి. ఇప్పుడు చుట్టూ మనకి మాడవీధులు ఉన్నాయి రథం తిరగడానికి. ఇవన్నీ చాలా వచ్చాయి. అండ్ మనకి పెరుగుతున్నప్పుడు, జనం పెరిగినప్పుడు మీకు అన్నీ పెరుగుతాయి. సో టెంపుల్కి ఏంటంటే కొంత మనం అంత బ్యూటిఫుల్ టెంపుల్ని ఫస్ట్ ప్లానింగ్ ఏంటంటే, ఐడియా ఏంటంటే చుట్టుపక్కల ఒకప్పుడు టెంపుల్ ఉన్నప్పుడు చుట్టుపక్కల మీరు చూస్తుంటే పాత ఫోటోగ్రాఫ్స్ చుట్టూ బిల్డింగ్స్ ఉండేవి, కాటేజెస్, గుడి కనిపించదు కదా. సో ట్రైన్లో వెళ్ళేటప్పుడు, రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళేటప్పుడు గుడి కనిపించదు. సో గుడి కనిపించాలనే కాన్సెప్ట్లో నేను ఫస్ట్ బేసిక్గా అనుకుని డ్రా చేశాను. అండ్ సీఎం గారు కూడా అదే అనుకున్నారు. సో ఆ థాట్ వల్లే స్టార్ట్ అయింది. సో అప్పుడు చూసేటప్పుడు గుడి కనిపించాలన్న పాయింట్లో మేము చేసే గుడి ఒకటి కనిపించి బ్రహ్మోత్సవం ప్లేస్ ఓపెన్గా పెడదాం, జనాలు ఓపెన్గా తిరుగుతారు. ఎందుకంటే అండి ఇప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా మీకు క్యూ లైన్ తర్వాత బయటకు వస్తే మీకు ఎక్కడ షెల్టర్ ఉండదు. అవునవును. సో కొంత దూరం నడవాలి. ఈ టెంపుల్లో చాలా డిస్టెన్స్ తక్కువ. మీకు నార్త్ సైడ్ తీసుకుంటే లాన్ పెట్టాం. నార్త్ సైడ్ తీసుకుంటే మ్యాక్సిమం ఒక దగ్గర 50-60 ఫీటే విడ్త్. సో అంటే బిగ్ డిఫ్. అండ్ మేము మండపాలు పెట్టాం చుట్టుపక్కల. అంటే రేపు రథం తిరిగేటప్పుడు అందరు మండపాల్లో కూర్చోవాలని మనకు ఉన్న ప్లేస్ కన్సర్న్కి ఆ రకంగా ప్లాన్ చేసింది. అండ్ మీకు ఈస్ట్లో చూస్తే మీకు కంప్లీట్గా ఓపెన్ పెట్టి, సో ఆల్ అరౌండ్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్. సో లిమిటెడ్ స్పేస్లో మీరు ఏ స్ట్రక్చర్ పెట్టినా మళ్ళీ మనకి టెంపుల్ కవర్ అయిపోతుంది. సో అది మనం ఉండకూడదన్న ఐడియాతోటే మేము ఏవి ముందు టెంట్సో ఏవి వేయలేదు. సో టెంపుల్ బాగా కనిపించింది. ఎందుకంటే మీరు తంజావూరు టెంపుల్, ఎనీ టెంపుల్ మీరు వెళ్తే మీకు అన్ని పక్కల వాళ్ళు కవర్ చేయరండి. తిరుమలలో కూడా మీరు తిరుమల పక్కన చూస్తే మీకు చుట్టుపక్కల మాడవీళ్ళు కవర్ చేయరు. చేసేటప్పుడు మనకి ఎప్పుడు చేస్తారంటే ఈ బ్రహ్మోత్సవం టైంలో చేస్తారు. బ్రహ్మోత్సవం టైంలో కూడా చేయలేదు, ఎందుకంటే రథం అంత ఎత్తున్నప్పుడు మీరు ఆ ఎత్తుకి మీరు కవర్ చేయలేదు. సో ఒక్కొక్క టెంపుల్ ఎప్పుడు తిరుపతి యాదాద్రి మన తిరుపతిని మనం కంపేర్ చేయలేం. సో మీరు శ్రీరంగం వెళ్ళినా కూడా మీకు ఎనీ టెంపుల్, నేను ఆల్మోస్ట్ టెంపుల్స్ తిరిగాను. సో మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ఉన్న టెంపుల్ కావాల్సింది ఆ బ్యూటిఫికేషన్ ఏది స్పాయిల్ అవ్వకుండా దాన్ని ప్లానింగ్ చేయలేదు. సో అదే రకంగా మొన్న సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. సో మనం టెంపుల్లో ఎనీ ఫెసిలిటీస్ చేసేటప్పుడు కొంచెం మీ యొక్క ఐడియాస్తో చేస్తే, ఎందుకంటే మీరు కట్టారు కాబట్టి ఇది మీరు చేసేటప్పుడు బాగుంటుంది, కాంప్లిమెంట్ అవుతుంది. సో ఆ ప్రకారంగా సో ఇప్పుడు చేసిన కొన్ని చేంజెస్ ఇన్ ఫ్యూచర్లో నేను ప్రపోజల్ నేను వెళ్ళిన తర్వాత చూసి డెఫినెట్గా నా ఒక ఇన్పుట్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ టెంపుల్ ఒకటి కట్టేయడం అనేది కాదండి. నాకు లైఫ్ నా బాధ్యత మెయింటైన్ చేయాలి, నా బాధ్యత అది. నా వర్క్ ఇక్కడితో ఆర్కిటెక్ట్ అయిపోయింది కాదు. ఎనీ టైమ్ ఐమ్ రెడీ టు డూ మై సర్వీస్ టు ద టెంపుల్. ఎగ్జాక్ట్లీ సార్. అన్ని టెంపుల్స్ని చూశానన్నారు ఆనంద్ సాయి గారు. ఆంధ్రాలో ఏకశిలా నగరం ఇంకొకటి ఉంది, రాజుల కాలంలో కట్టిన గుడి ఒంటిమిట్ట, కోదండరామస్వామి టెంపుల్, అది ఒంటిమిట్ట. సో దాని గురించి ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయి? అసలు దాన్ని సందర్శించడం జరిగిందా ఒంటిమిట్ట రామాలయం? లేదండి. ఇప్పుడు ఉన్న ఆంధ్రాలో ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా కావాల్సిన రెనోవేషన్స్ అయినా సరే అండి, ప్రజలకి కావాల్సిన ఫెసిలిటీస్ అయినా సరే కొన్ని చాలా చేయాల్సి ఉంది. సో నాకు దాని మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది. కొన్ని రోజులు సీఎం గారు, డిప్యూటీ సీఎం డిసిషన్ తీసుకుంటా. డెఫినెట్గా దాని విజిటింగ్స్ ఉంటాయి, అది డెఫినెట్గా నేను దాని మీద ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ కదండి. ద గ్రేట్ యాన్షియంట్ ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసిన పుస్తకాల్లో మనం చాలా గొప్పగా చదువుకుంటాం మేము, ద గ్రేట్ ఆర్కిటెక్ట్ విశ్వకర్మ అని. సో ఆయన్ని మీరు ఎలా అభివర్ణిస్తారు? అంటే ఇక విశ్వకర్మ అనేది మనలోనే ఉంటుందండి. సో నాకేంటంటే ద ఆర్ట్ అనేది
చాలాసార్లు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కొన్ని ఏదో ఊరికే పెన్ తీసుకుంటూ ఏదో గీస్తాం, అది ఒక రూపంగా మారిపోతూ ఉంటుంది. సో అండ్ మా అబ్బాయి కూడా ఇట్లాగే డ్రాయింగ్స్ ఇట్లా చూపిస్తుంటే పర్స్పెక్టివ్ డ్రాయింగ్ గీసేస్తూ ఉంటాడు. అది బేసిక్గా ప్రాక్టీస్లో రాదండి, విశ్వకర్మ వాళ్ళకే వస్తుంది, వేరే ఎవ్వరికి రాదు. అది నేను క్లియర్గా చెప్తానండి. మీరు ఎనీ వుడ్ వర్క్, ఎనీ డిజైనింగ్, ఎనీథింగ్, వాళ్ళు మేమేంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఐడియాస్ అంటే మేము కంప్లీటెడ్ డిజైన్ చూస్తుంటాం. సో దట్ ఈస్ అ మోర్ ఛాలెంజ్. అండ్ టెంపుల్లో ఒక పిల్లర్ చెక్కాలి, దానికి డిజైన్ చాలా పేషెన్స్ ఉండాలి. అంటే ఒక 2 months 3 months ఒక పిల్లర్ చెక్కుతారు అంటే వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉండాలి. సో విశ్వకర్మ అనేది డెఫినెట్గా అది మా అదృష్టం మేము పుట్టడం. అండ్ ఎగ్జాంపుల్, విశ్వకర్మ పీపుల్ మోర్ క్రియేటివ్ అండ్ వెరీ పూర్ పీపుల్. దే ఆర్ నాట్, వాళ్ళు మేమందరూ మీరు ఒక పని అడిగితే ఒకటి అడిగితే మేము 10 ఐడియాలు ఇస్తుంటాం. మాకు తెలియదు ఐడియాలు అమ్మేసుకుంటారని, బట్ మేము ఇచ్చేస్తూ ఉంటాం. సో అది మా వీక్నెస్. అదే సార్. సో బట్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వాల్యుబుల్ టైమ్ యూ హ్యావ్ గివెన్ టు అస్. సో ఇంత మీరు ఏవైతే అనుకున్నారో, మీరు అనుకున్న గోల్స్ అన్నీ కూడా అతి తొందరలోనే రీచ్ అవ్వాలని, మీ యొక్క ఆర్ట్ని, మీకున్నటువంటి ఆ కళని చాలామందికి మీరు పంచిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.